చెప్పుకుందాం. ఓకే. స్ట్రింగ్ అంటే ఇంతకు ముందు వరకు మనం ఎలా తీసుకునే వాళ్ళము, ఒక డేటా టైప్ లాగా తీసుకొని ఇలా క్రియేట్ చేసేవాళ్ళం. స్ట్రింగ్ అని చెప్పి మనం ఏదో ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చేసేసి సంథింగ్ ఏదో ఒక స్ట్రింగ్ నేమ్ అని కానీ ఏదైనా కానీ ఒక స్ట్రింగ్ లాగా ఇలా డబుల్ కొటేషన్స్ లో ఇచ్చేవాళ్ళమే. ఇక్కడ ఇదేంటి ఇట్లా ఇస్తే ఏంటి, ఇక్కడ స్ట్రింగ్ అనేది డేటా టైప్ లైక్ ఇంట్, ఫ్లోట్, అలాగే మనం స్ట్రింగ్ ని కూడా ఒక డేటా టైప్ లాగా ఇక్కడ వరకు మనం యూజ్ చేస్తూ వచ్చాం. బట్ స్ట్రింగ్ అనేది ఏంటంటే ఒక డేటా టైప్ కాదు, అదొక క్లాస్ అని చెప్తున్నాను నేను. స్ట్రింగ్ అనే దాన్ని ఇక్కడ నుంచి ఎలా మనం తీసుకుంటాము అంటే ఒక క్లాస్ గా తీసుకుంటాము. స్ట్రింగ్ అనేది ఒక క్లాస్ అయితే ఒక క్లాస్ కి మనం కంపల్సరీ ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాము. ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాము, మనం ఏదైతే క్లాస్ నేమ్ ఉందో క్లాస్ నేమ్ తర్వాత మన ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్. సో నేను ఏం చేశాను, స్ట్రింగ్ అనేది ఒక క్లాస్ కాబట్టి ఈ క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ లోకి పంపిస్తున్నాను. ఓకే, ఇది నేను ఒక స్ట్రింగ్ ని క్లాస్ గా తీసుకుంటే దానికి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకొని ఎలా తీసుకోవాలి, లైక్ ఇలా కూడా నేను ఒక వేరియబుల్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఎస్ అనేది ఇది వేరియబుల్, ఇక్కడ ఏంటి రెఫరెన్స్ అవుతుంది ఎస్ అనేది. సో లైక్ నేను ఇలా తీసుకోవచ్చు, ఇలా తీసుకోవచ్చు. బట్ ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్ అనేది ఒక క్లాస్ గా తీసుకొని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. ఒక డేటా టైప్ అంటే వేరియబుల్ గా కూడా తీసుకుంటాము. ఇక్కడ ఎస్ అనే దాన్ని వేరియబుల్ గా తీసుకొని చేస్తాము, అలాగే ఒక క్లాస్ గా క్లాస్ అని చెప్పి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి చేస్తాము. ఇక్కడ చూస్తే మనం ఏం చేస్తున్నాము, క్యార్ సి అనేది ఏంటి, ఒక అరే తీసుకొని డైరెక్ట్ గా నేను ఇక్కడ న్యూ అరేని క్రియేట్ చేయని అవసరం లేదు. ఎందుకని, డైరెక్ట్ గా నాకు ఒక అరే అనేది ఏంటో నాకు తెలుసు కాబట్టి డైరెక్ట్ గా ఇలా ఇచ్చేయచ్చు, ఒక అరేని క్రియేట్ చేయొచ్చు. సో మనం అరేస్ లో చెప్పుకున్నాం ఆల్రెడీ. సో దీన్ని ఏం చేస్తున్నాను నేను, స్ట్రింగ్ అనే ఆబ్జెక్ట్ కి అంటే ఇక్కడ ఏం చేశాను, నేను ఒక స్ట్రింగ్ ని పంపించాను. బట్ ఇక్కడ ఏం పంపిస్తున్నాను, ఆ స్ట్రింగ్ లోకి ఒక అరేని పాస్ చేస్తున్నాను. అంటే అలా అరేస్ ని కూడా పాస్ చేయొచ్చు. ఏం అరే ఇది, క్యారెక్టర్ అరే. క్యార్ అనే డేటా టైప్ యూజ్ చేశాం కాబట్టి క్యారెక్టర్ అరేని కూడా ఇలా నేను పాస్ చేయొచ్చు. లేదా నేను ఒక బైట్ అంటే ఇంటీజర్ కానివ్వండి, లేదా ఇంటీజర్ బయటనే రాసాము, సో ఇంటీజర్ కానివ్వండి, ఇంకేదైనా డబుల్ కానివ్వండి, లాంగ్ కానివ్వండి, ఏదైనా డేటా టైప్ తీసుకొని నేను ఇంకొక అరేని క్రియేట్ చేస్తే అంటే క్యారెక్టర్స్ ని పంపించవచ్చు లేదా వాల్యూస్ ని, వేటినైనా సరే ఒక అరేని క్రియేట్ చేసుకొని ఆ అరేస్ ని మనం స్ట్రింగ్ లో పంపించవచ్చు. ఇది ఎలా తీసుకుంటుంది, ఈ 65, 66, 67, 68 అనే వాటిని ఈ వాల్యూస్ గా తీసుకోదు, ఒక స్ట్రింగ్ గా అది క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. ఒక స్ట్రింగ్ గా డిక్లేర్ చేస్తుంది, స్ట్రింగ్ గా తీసుకుంటుంది. లైక్ ఎగ్జాంపుల్ చూస్తే మనం ఇక్కడ నేను ఏం చేశాను, స్ట్రింగ్ అనే దానికి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. సో స్ట్రింగ్ అనే దానికి నేను ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి నేను ఏం చేశాను, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి జస్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎస్ అనేది ఏంటి, ఇక్కడ వరకు నాకు ఎస్ అనేది అంటే ఎస్ లోకి నేను ఏదో ఒకటి సంథింగ్ వాల్యూ పంపించాలి. ఇక్కడ నేను ఇక్కడ ఏం పంపించట్లేదు కాబట్టి ఇప్పుడు నాకు ఎస్ ప్లేస్ లో ఏం ప్రింట్ అవుతుందో చూద్దాము. ఇక్కడ నాకు ఏం ప్రింట్ అవుతుంది చూడండి, ఏం ప్రింట్ అవ్వలేదు. అవుట్పుట్ లో నాకు జస్ట్ ఈ రెండు మాత్రమే వచ్చాయి, మిడిల్ లో నాకు ఈ రెండు ఉన్నాయి. మిడిల్ లో ఎస్ అనే దాన్ని, ఎస్ అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ రెఫరెన్స్, స్ట్రింగ్ యొక్క ఆబ్జెక్ట్ రెఫరెన్స్. బట్ ఎస్ అంటే నాకు ఏం ప్రింట్ అవ్వలేదు. ఎందుకని ప్రింట్ అవ్వలేదు అంటే నేను అక్కడ ఎస్ అనేది ప్రెజెంట్ ఎంటీ కాబట్టి నాకు ఏం ప్రింట్ అవ్వలేదు. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ నేను ఏం చేశాను, సేమ్ ఇదే ఆబ్జెక్ట్ ని నేను ఇంకొకటి క్రియేట్ చేశాను S1 అని చెప్పి. సో ఇప్పుడు S1 అంటే నాకు ఏం ప్రింట్, మెరిట్ క్యాంపస్ అనే దాన్ని పంపిస్తున్నాను. ఇక్కడ చూడండి మెరిట్ క్యాంపస్ అనేది ప్రింట్ అయింది. అంటే ఇక్కడ నేను ఏం పంపిస్తున్నాను, S1 ఈక్వల్ టు మెరిట్ క్యాంపస్ అనే దాన్ని పంపిస్తే నాకు మెరిట్ క్యాంపస్ అనేది ప్రింట్ అయింది. అంటే ఇదేంటి, ఒక నేను ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయలేదు, వేరియబుల్ ని క్రియేట్ చేశాను. వేరియబుల్ ని నేను ప్రింట్ చేస్తే నాకు ప్రింట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఏం చేశాను, ఇంకొక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. ఇదేంటి ఎస్, ఇదేంటి వేరియబుల్ S1 అనేది, S2 అనేది ఇంకొక ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. నా ఆబ్జెక్ట్ లో ఏం పంపిస్తున్నాను, ఇక్కడేమో ఎంటీ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. బట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ నేను ఎంటీ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. ఇక్కడ వచ్చేసి నేను వేరియబుల్ ని క్రియేట్ చేశాను. ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తున్నాను, ఆన్లైన్ జావా లెర్నింగ్ టూల్ అనేది నేను పాస్ చేస్తున్నాను నా ఆబ్జెక్ట్ లో. సో నాకు ఇప్పుడు ఏం ప్రింట్ అవ్వాలి, S2 అనగానే నాకు ఏం ప్రింట్ అవ్వాలి, ఆన్లైన్ జావా లెర్నింగ్ టూల్ అని చెప్పేది ప్రింట్ అవ్వాలి.
చూడండి, ఆన్లైన్ జావా లెర్నింగ్ టూల్ కామాతో సహా ప్రింట్ అవుతుంది. అంటే ఏంటి, మనం ఆబ్జెక్ట్ లో ఏవైతే పంపిస్తామో, ఏవైతే పాస్ చేస్తామో అవి నాకు ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ని యూజ్ చేయగానే ప్రింట్ అవుతాయి. లైక్ ఇంతకు ముందు మనం అరేస్ లో చూసాము సేమ్ ప్రాసెస్, బట్ స్ట్రింగ్స్ లో ఎలా అది అనేది మనం చూస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చూసాము, స్ట్రింగ్ ని తీసుకున్నాము. సో నో ప్రాబ్లం, నాకు ఈ స్ట్రింగ్ అంటే మనకు ఆల్రెడీ ఐడియా ఉంది. జస్ట్ ఇప్పుడే మనం అనుకున్నాం ఏదైనా క్యారెక్టర్ అరేస్ ని వాటిలన్నిటిని మనం ఎలా ప్రింట్ చేస్తాము, బైట్స్ ని కానీ క్యారెక్టర్స్ ని కానీ ఎలా. ఇప్పుడు ఇదేంటి, క్యారెక్టర్ అరే కదా, సో మన నేమ్ ఏంటి, క్యారెక్టర్స్ అనేది మన అరే నేమ్. దీంట్లో నేనేం పంపిస్తున్నాను, మెరిట్ క్యాంపస్ అనే దాన్ని పంపిస్తున్నాను. ఇప్పుడు నేను S3 అని ప్రింట్ చేశాను, క్యారెక్టర్స్ అని ప్రింట్ చేశాను. ఎలా ప్రింట్ అవుతుంది ఇది, సింగిల్ గా ఒక్కోటి మళ్ళీ ఒక క్యారెక్టర్ గా ప్రింట్ అవుతుందా, లేదా సింగిల్ ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క క్యారెక్టర్ గా ప్రింట్ అవుతుందా, లేదా నాకు ఎలా ప్రింట్ అవుతుంది, డైరెక్ట్ గా మెరిట్ క్యాంపస్ అనేది ప్రింట్ అవుతుందా? డైరెక్ట్ గా మెరిట్ క్యాంపస్ అనేది ప్రింట్ అవుతుంది. సింగిల్ క్యారెక్టర్స్ ప్రింట్ అవుతుంది. మనం పంపించేది క్యారెక్టర్ అరే, బట్ మనకి స్టోర్ చేసుకునేటప్పుడు ఎలా స్టోర్ చేసుకుంటుంది, మెరిట్ క్యాంపస్ అనే స్టోర్ చేసుకుంటుంది. సో మనకి ఎలా రిటర్న్ ఇస్తుంది, మెరిట్ క్యాంపస్ అనేది మనకి రిటర్న్ వస్తుంది, కానీ ఇలా క్యారెక్టర్స్ వైజ్ మనకి ప్రింట్ అవ్వదు. సో ఇంతవరకు అర్థమైంది కదా, ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయడం. సో నార్మల్ వేరియబుల్ ని క్రియేట్ చేసి కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఒక ఆబ్జెక్ట్ ని ప్రింట్ చేసి కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చు స్ట్రింగ్స్ లో. ఓకే, నెక్స్ట్ దీంట్లో అన్ని మెథడ్స్ ఏ ఉంటాయి ఆల్మోస్ట్ స్ట్రింగ్స్ లో. అసలు స్ట్రింగ్ బఫర్, స్ట్రింగ్ బిల్డర్, ఆ మూడు ఏంటి, ఎందుకు యూజ్ అవుతాయి అని నేర్చుకుంటే చాలు, మిగతావన్నీ మెథడ్స్ ఏ ఉంటాయి. ఓకే, లెంత్ అనే మెథడ్ గురించి చూద్దాము. లెంత్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు, లెంత్ అనే మెథడ్ గురించి మనము ఆల్రెడీ చాలా సార్లు చేసే ఉంటాము. సో ఏం చేస్తున్నాను, ప్లేస్ అనే ఒక వేరియబుల్ ని క్రియేట్ చేశాను. నేను ఇక్కడ ఏమంటున్నాను, ప్లేస్ డాట్ లెంత్ అంటున్నాను. ప్లేస్ డాట్ లెంత్ అంటే ఏమొస్తుంది నాకు, లెంత్ అంటే ఏంటి, డిఫాల్ట్ గా మనకు తెలుసు సైజ్ ఆఫ్ ది క్యారెక్టర్, సైజ్ వస్తుంది. సో హైదరాబాద్ ప్లేస్ అంటే ఈ వేరియబుల్ నేమ్ డాట్ లెంత్ అనగానే మనకి ఏం ప్రింట్ అవుతుంది, దాని యొక్క లెంత్ ఎంత ఉందో ప్రింట్ అవుతుంది. హైదరాబాద్ యొక్క లెంత్ ఎంత, 9. అంటే ఈ క్యారెక్టర్స్ ప్రతి క్యారెక్టర్ అనేవి కౌంట్ అయ్యి 9 క్యారెక్టర్స్ కాబట్టి 9 అని ప్రింట్ అయింది. ఓకే, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను, వెల్కమ్ అని చెప్పి ఇంకొక వేరియబుల్ ని క్రియేట్ చేస్తాను. వేరియబుల్స్ ఇవన్నీ. సో నేను ఏం చేస్తున్నాను, ఎలా క్రియేట్ చేయొచ్చు, ఒక ఫర్ లూప్ రాశాను. ఫర్ లూప్ లో నేను ఏం చేస్తున్నానంటే వెల్కమ్ డాట్ లెంత్ అంటే మనకు ఆల్రెడీ అరేస్ లో మనం ఎలా చేస్తాము, డాట్ లెంత్ అంటాం కదా. డాట్ లెంత్ అంటే ఏమవుతుంది, ఎవ్రీ క్యారెక్టర్ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి తీసుకొని వస్తుంది, ఒక్కొక్క వాల్యూని లేదా ఒక్కొక్క క్యారెక్టర్ ని తీసుకొని వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేశాను, వెల్కమ్ డాట్ లెంత్ అనగానే ఏమవుతుందంటే ఈ వెల్కమ్ యొక్క వేరియబుల్ యొక్క లెంత్ ఎంత ఉందో అక్కడి వరకు రన్ అవుతుంది ఈ లూప్ అనేది. ఓకే కదా, సో వెల్కమ్ డాట్ లెంత్ అంటే నాకు ఏం ప్రింట్ అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ 7, 8 స్పేసెస్ తో సహా 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23. సో ఇక్కడ నాకు ఏమొస్తుంది, 23 వస్తుంది. అంటే 0 నుంచి నాకు <23 వరకు నాకు ఈ లూప్ అనేది రన్ అవుతుంది. రన్ అయ్యి ఇది ఇంకొక మెథడ్ ఏంటి, ఇంకొక మెథడ్ లెంత్ అనే మెథడ్ చూసాము. సో ఇప్పుడు ఇంకొక మెథడ్ ఏంటి, క్యార్ ఎట్ అనేది ఇంకొక మెథడ్. ఈ మెథడ్ వల్ల యూజ్ ఏంటి అంటే ఎవ్రీ సింగిల్ క్యారెక్టర్ ని మనకు తీసుకుంటుంది అనమాట. ప్రతి క్యారెక్టర్ ఎలా అయితే మనం మెరిట్ క్యాంపస్ వెల్కమ్ టు మెరిట్ క్యాంపస్ అని చెప్పి ఇక్కడ ఇచ్చామో అలాగే మనకి ప్రింట్ అవ్వాలి అంటే క్యార్ ఎట్ అనే ఇంకొక మెథడ్ తీసుకుంటాము. క్యార్ ఎట్ లోకి నేను ఐని పంపించాను. సో క్యారెట్ ఆఫ్ 0 అన్నాం అనుకోండి, దీనంతా ఏం చేస్తుంది, క్యారెట్ అంటే ఒక్కొక్క క్యారెక్టర్ ని ఒక్కొక్క ఇది 0 ఇండెక్స్ ఇస్తుంది అనమాట. ఒక్కొక్క సింగిల్ క్యారెక్టర్ కి ఇలా 0, 1, 2, 3 అలా ఇండెక్స్ పొజిషన్స్ ఇచ్చి స్టోర్ చేసుకొని ఉంటుంది. సో మనకి ఎలా ఇస్తుంది, క్యారెట్ ఆఫ్ 0 అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాల్యూ 0 అవుతుంది. ఐ వాల్యూ 0 అవ్వగానే ఐ వాల్యూ 0 అవుతుంది. ఐ వాల్యూ 0 అవ్వగానే ఏమవుతుంది, 0th పొజిషన్ లో వెల్కమ్ అనే దాంట్లో ఏముంది అని చెక్ చేస్తుంది. 0th పొజిషన్ లో ఏముంది, W అనేది ఉంది. సో నాకు ఏం ప్రింట్ చేస్తుంది, W.
నెక్స్ట్ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఐ వాల్యూ 1 అవ్వగానే ఏమవుతుంది? ఐ వాల్యూ 1 అవ్వగానే ఫస్ట్ పొజిషన్ లో ఏముంది? ఫస్ట్ పొజిషన్ లో ఏముంది? ఈ ఉంది. సేమ్ నాకు ఇక్కడ ఎట్లా అయితే వెల్కమ్ టు మెరిట్ క్యాంపస్ అనేది స్పేసెస్ తో సహా ఎలా అయితే నాకు ఉందో సేమ్ అలాగే నాకు ప్రింట్ చేస్తుంది. అంటే క్యారెట్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే ఎవ్రీ సింగిల్ క్యారెక్టర్ ని తీసుకొని ప్రింట్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది. క్యారెట్ ఆఫ్ అని చెప్పి మనం ఏదైతే మనం ఇవ్వాలి అనుకుంటామో ఐ మీన్ వాల్యూ ఇస్తే ఆ ఇండెక్స్ పొజిషన్ లో ఉండే క్యారెక్టర్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. క్యారెట్ అనేది ఒక మెథడ్, లెంత్ అనేది ఒక మెథడ్. ఇప్పుడు మనం 2 మెథడ్స్ ని కవర్ చేసాము. రికార్డ్ చేస్తున్నారా? రికార్డ్ చేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ ఏం చేస్తున్నాము? స్ట్రింగ్స్ లో లిటరల్స్. ఆల్రెడీ మనకి లిటరల్స్ అనేది ఐడియా ఉంది. లిటరల్స్ అంటే ఏం చేస్తాము? ఆల్రెడీ మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం లిటరల్స్ టాపిక్ గురించి. లిటరల్స్ ఐడియా ఉందా? గుర్తుందా? నాకు పేరు గుర్తుంది. పేరు గుర్తుంది. ఓకే. లిటరల్స్ అంటే ఏంటి? ఏం లేదు. లిటరల్ అంటే మనం ఏం చేస్తాము? మనం ఏదైతే వాల్యూని పంపిస్తున్నామో దాన్నే లిటరల్ అంటాము. సో ఇక్కడ నేను అంటే డిఫరెన్స్ చెప్తున్నాడు అనమాట. ఇట్లా క్రియేట్ చేస్తే ఏంటని ఏమని అర్థము? ఒక వేరియబుల్ ని క్రియేట్ చేశాం కదా. సో నేనేం క్రియేట్ చేశాను? లిటరల్ 1 లిటరల్ 2 అని 2 వేరియబుల్స్ ని క్రియేట్ చేశాను. 2 వేరియబుల్స్ ని క్రియేట్ చేశాను. ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. ఓకేనా? మెయిన్ గా ఈ 3 ఎలా ఉంటాయో చూడండి. సో నేను ఏం చేశాను? 2 వేరియబుల్స్ ని క్రియేట్ చేశాను. ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. ఈ 2 వేరియబుల్స్ లో నేను పాస్ చేసింది ఏబిసి. ఇక్కడ ఆబ్జెక్ట్ లో నేను పాస్ చేసింది ఏబిసి. సో ఇప్పుడు మనకి డిఫరెన్స్ తెలియాలి. ఏంటి? ఇలా నేను ఒక వేరియబుల్ ని నేను క్రియేట్ చేసి దాంట్లోనే ఏబిసి పంపించాను. ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి దాంట్లోనే ఏబిసి పంపించాను. సో ఈ రెండు ఈక్వలా కాదా అనేది మనకి డౌట్ కదా. నార్మల్ గా మనకు డౌట్ వస్తుంది. ఏంటి? స్ట్రింగ్ ని సేమ్ ఒక వేరియబుల్ డేటా టైప్ గా యూజ్ చేస్తున్నాము. అలాగే మనం స్ట్రింగ్ ని ఎలా యూజ్ చేస్తున్నాము? ఒక క్లాస్ గా తీసుకొని ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాము. బట్ ఆ రెండు సేమా కాదా? సేమ్ వాల్యూని పంపిస్తే ఏమవుతుంది అనేది మనకు డౌట్ అనమాట. అందరికి కామన్ గా ఇక్కడికి వచ్చేసరికి మనకు వచ్చే డౌట్ ఏంటంటే కామన్ డౌట్ ఇదే. ఏంటి? వేరియబుల్స్ నాకు క్రియేట్ చేసి సేమ్ ఏబిసి పంపించాను. ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను, సేమ్ ఏబిసిని పంపించాను. ఈ రెండు ఈక్వలా కాదా అంటే ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను అనమాట. ఇఫ్ లిటరల్ 1 ఈక్వల్ టు లిటరల్ 2. లిటరల్ 1 అనేది ఏంటి? ఒక వేరియబుల్. లిటరల్ 2 అనేది కూడా ఒక వేరియబుల్. సో ఈ రెండు ఈక్వలా కాదా అని నేను చెక్ చేస్తున్నాను. సో లిటరల్ 1 అండ్ లిటరల్ 2 ఈక్వలా కాదా? సేమ్ వాల్యూస్ ని నేను పంపిస్తున్నాను. సో మీకున్న నాలెడ్జ్ ప్రకారం లిటరల్ 1 అండ్ లిటరల్ 2 ఈక్వలా కాదా? ఇఫ్ కండిషన్ ట్రూ అవుతుందా? సేమ్. ఓకే. ఇఫ్ కండిషన్ ట్రూ అవుతుంది అంటే ఇది ప్రింట్ అవుతుంది అంటున్నారు మీరు. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? లిటరల్ 2 ఈక్వల్ టు ఆబ్జెక్ట్ రెఫ్ అనేది ఏంటి? ఈ స్ట్రింగ్ యొక్క ఆబ్జెక్ట్ రెఫరెన్స్. సో లిటరల్ 2 అనేది ఆబ్జెక్ట్ రెఫరెన్స్ కి ఈక్వలా కాదా? ఈక్వల్ అంటే ఇఫ్ కండిషన్ ట్రూ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఏంటి? లిటరల్ 2 ఈక్వల్స్ అనే మెథడ్ మీకు ఇంకా ఓకే. ఆ రెండు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈక్వల్స్ అనే మెథడ్ గురించి చెప్పుకోవాలి అంటే సో ఇక్కడ చూడండి. లిటరల్ 1 అండ్ లిటరల్ 2 ఆర్ రిఫరింగ్ టు సేమ్ ఆబ్జెక్ట్. ఓకే. లిటరల్ 2 అండ్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఆర్ నాట్ రిఫరింగ్ టు సేమ్ ఆబ్జెక్ట్. సో ఇది ప్రెజెంట్ అయితే ఇది మనం ప్రింట్ చేయట్లేదు, కామెంట్ లో పెట్టున్నాము. సో నాకు ఏం ప్రింట్ అయింది? మీరేం చెప్పారు? ఇది ప్రింట్ అవుతుంది అని చెప్పారు. లిటరల్ 2 అండ్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఆర్ రిఫరింగ్ టు సేమ్ ఆబ్జెక్ట్ అన్నారు. బట్ అక్కడ ఏం ప్రింట్ అయింది? లిటరల్ 2 అండ్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఆర్ నాట్ రిఫరింగ్ టు సేమ్ ఆబ్జెక్ట్. అంటే ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయింది. అంటే ఏంటి అంటే మెయిన్ గా ఒక ఆబ్జెక్ట్ అనేది వేరియబుల్ అనేది సేమ్ కాదు ఎప్పటికీ కూడా. ఓకేనా? ఆబ్జెక్ట్ క్రియేషన్ వేరు, వేరియబుల్ క్రియేషన్ వేరు. సో ఇది ఒక వేరియబుల్ సేమ్ వాల్యూ అయి ఉండొచ్చు, బట్ ఇది ఒక ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ కి వేరియబుల్ కి డిఫరెన్స్ ఉంది. నేను సేమ్ వాల్యూని పంపించాను, సేమ్ డేటా టైప్ ని యూజ్ చేశాను, బట్ నాకు సేమ్ కాదు ఎప్పటికి కూడా. ఈ లిటరల్ 1 అండ్ లిటరల్ 2 అంటే ఈ రెండు వేరియబుల్సే కాబట్టి నాకు ఈక్వల్ అనే మెథడ్ ని యూజ్ చేశాను. డబుల్ ఈక్వల్ టు అంటే మెయిన్ గా దీని గురించి మనం చెప్పుకోవాలి. డబుల్ ఈక్వల్ టు అని ఎప్పుడు యూజ్ చేస్తాము? ఏవైనా 2 అసైన్మెంట్ ఆపరేటర్స్ ఉన్నప్పుడు
ఆపరెంట్స్. ఏమైనా 2 ఆపరెంట్స్ కి నేను ఈక్వలా కాదా అని చెక్ చేయాలి అన్నప్పుడు డబుల్ ఈక్వల్ టు ఆపరేటర్ ని యూజ్ చేస్తాను. గుర్తున్నాయా? ఆపరెంట్స్ అంటాం వీటిని. ఫ్రెండ్స్ ఇవి ఆపరేటర్స్. సో నేను ఏమైనా 2 ఆపరెంట్స్ ని ఈక్వలా కాదా అని చెక్ చేయాలి అనుకున్నప్పుడు నేను ఆపరేటర్ ఏంటి డబుల్ ఈక్వల్ టు అనే ఆపరేటర్ ని యూజ్ చేస్తాను. ఈ రెండు ఏంటి వేరియబుల్స్ అయి ఉండాలి. సో నాకు literal1 అండ్ literal2 వేరియబుల్స్ కాబట్టి నేను డబుల్ ఈక్వల్ టు యూజ్ చేస్తే నాకు ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం రాలేదు. బట్ ఈ ఇఫ్ కండిషన్ లోకి వచ్చేసరికి ఏమైంది అంటే literal2 ఈక్వల్ టు ఆబ్జెక్ట్ రెఫరెన్స్. అంటే literal2 అనేది ఒక వేరియబుల్, ఆబ్జెక్ట్ రెఫ్ అనేది ఏంటి ఒక ఆబ్జెక్ట్ రెఫరెన్స్, స్ట్రింగ్ అనే ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్. సో ఎప్పుడూ కూడా నాకు వేరియబుల్ ని ఒక ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ని ఇలా డబుల్ ఈక్వల్ టు పెట్టి ఈక్వలా కాదా అని మనం కండిషన్ చెక్ చేయకూడదు. సో ఎప్పుడు కూడా ఎలా కండిషన్ అనేది ఎలా చెక్ చేయాలి అంటే ఇప్పుడు నేను ఇట్లా పెడితే ఏమవుతుంది, నాకు నేను పంపించేది ఇక్కడ ఏబిసి ఇక్కడ ఏబిసి, బట్ నాకు ఏం ప్రింట్ అవుతుంది చూడండి, ఇది ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఆర్ నాట్ రిఫరింగ్ టు సేమ్ ఆబ్జెక్ట్, అంటే ఆ రెండు ఈక్వల్ కాదు అని నాకు ప్రింట్ అవుతుంది. సో నేను ఏం చేయాలి, ఈక్వల్ కాదు అన్నాము, ఇక్కడ కామెంట్స్ తీసేసాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, literal2 ఈక్వల్స్ అనేది ఇంకొక మెథడ్, ఈక్వల్స్ అనే మెథడ్ యూజ్ చేసి ఆఫ్ s2 అన్నాను. s2 అనేది ఏంటి నాకు ఇక్కడ s2 అనేది ఏంటి, literal2 s2 అనేది literal2 నా అనేది మనం అక్కడ వేరియబుల్ తీసుకోలేదు కదా. ఇక్కడ కూడా నేను s2 అనేది క్రియేట్ చేయలేదు. సో అంటే ఏం చేయాలి అంటే సో నేను ఏం చేశాను, నేను ఏదైతే అంటే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నానో ఈ ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ రాశాను. ఇక్కడ నేను ఏం చేశాను, డబుల్ ఈక్వల్ టు పెట్టాను, literal2 ఈక్వల్ టు ఆబ్జెక్ట్ రెఫరెన్స్ అని. సేమ్ దాన్ని నేను ఏం చేస్తున్నాను, ఈక్వల్స్ అనే మెథడ్ యూస్ చేస్తున్నాను. ఈక్వల్స్ అనేది ఒక మెథడ్, ఈక్వల్స్ literal2 డాట్ ఈక్వల్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్. అంటే ఏమవుతుంది, ఈక్వల్స్ అనే మెథడ్ యూస్ చేస్తే ఇప్పుడు నాకు కరెక్ట్ గా అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. అవుట్పుట్ ఏమొచ్చింది, literal2 అండ్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఆర్ హ్యావింగ్ సేమ్ కంటెంట్ అని వచ్చింది. అంటే ఏంటి, ఇప్పుడు ఈక్వల్ అయ్యా. అంటే ఎప్పుడు కూడా ఒక వేరియబుల్ ని ఒక ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ని నేను ఈక్వలా కాదా అని చెక్ చేయాలి అంటే ఏ మెథడ్ ని యూజ్ చేయాలి, ఈక్వల్స్ అనే మెథడ్ ని యూజ్ చేయాలి. ఓకేనా, ఇలా డబుల్ ఈక్వల్ టు ని అనే ఆపరేటర్ ని యూజ్ చేయకూడదు. 2 వేరియబుల్స్ మధ్యలో నేను డబుల్ ఈక్వల్ టు అనే ఆపరేటర్ ని యూజ్ చేయొచ్చు. ఓకే, ఇది ఓకే. నెక్స్ట్ స్టెప్ లో నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ సో ఆబ్జెక్ట్ రెఫరెన్స్ 1 అంటున్నాను. ఓకేనా, అంటే 2 ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేశాను. ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేశాను, ఆబ్జెక్ట్ రెఫరెన్స్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఓకే ఇది ఆబ్జెక్ట్ రెఫరెన్స్ 1 అన్నాను, దీన్ని ఆబ్జెక్ట్ రెఫరెన్స్ 2 అన్నాను. ఆబ్జెక్ట్ రెఫరెన్స్ 1 ఆబ్జెక్ట్ రెఫరెన్స్ 2 అని 2 ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేశాను. ఆ రెండు ఈక్వలా కాదా అనేది నేను చెక్ చేయాలి ఇప్పుడు. ఓకేనా, ఇంతవరకు అర్థమైంది కదా, ఒక ఆబ్జెక్ట్ ని ఒక వేరియబుల్ ని. సో నేను ఏం చేస్తున్నాను, ఆబ్జెక్ట్ రెఫరెన్స్ అనేవి ఈక్వలా కాదా అని చెక్ చేస్తున్నాను. ఆబ్జెక్ట్ రెఫరెన్స్ 1 ఆబ్జెక్ట్ రెఫరెన్స్ 2 అంటే నేను ఎలా రాసాను, ఈక్వల్స్ అనే మెథడ్ నే యూజ్ చేశాను. సో ఇప్పుడు నాకు ఏం అవుట్పుట్ వస్తుందో చూడండి, ఏం అవుట్పుట్ వచ్చింది, can't find symbol. ఓకే ఇక్కడ ఏం అవుట్పుట్ వచ్చింది, literal2 అండ్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఆర్ హ్యావింగ్ సేమ్ కంటెంట్ అనేది వచ్చింది. అంటే నేను ఏమైనా 2 ఆబ్జెక్ట్స్ ని ఈక్వలా కాదా అని చెక్ చేయాలన్నప్పుడు కూడా ఈక్వల్స్ అనే మెథడ్ నే యూజ్ చేస్తాను. ఓకే, ఇక్కడ కూడా నేను ఏం చేశాను, ఇక్కడ నేను ఏం చేశాను, ఈక్వల్స్ అనే మెథడ్ ని యూజ్ చేశాను 2 ఆబ్జెక్ట్స్ ని ఈక్వలా కాదా అని చెక్ చేయడానికి. ఓకే నాకు కరెక్ట్ అయింది. ఇక్కడ నేను ఏం చేశాను, డబుల్ ఈక్వల్ టు అనే ఆపరేటర్ ని యూజ్ చేశాను ఆ 2 ఆబ్జెక్ట్స్ అనేవి ఈక్వలా కాదా అని చెక్ చేయడానికి. నాకు ఏమొచ్చింది, ఆర్ నాట్ రిఫరింగ్ టు సేమ్ ఆబ్జెక్ట్. అంటే ఎప్పుడు కూడా ఏవైనా ఆబ్జెక్ట్స్ ని నేను డబుల్ ఈక్వల్ టు ఈ ఆపరేటర్ ని యూజ్ చేసి ఈక్వలా కాదా అని చెక్ చేయకూడదు. దీన్ని బట్టి మనకు అర్థమైంది, ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్స్ ని
ఈక్వలా కాదని చెక్ చేయాలి అంటే ఈక్వల్స్ అనే మెథడ్ ని యూజ్ చేయాలి. ఓకేనా? ఈక్వల్స్ అనే మెథడ్ ని యూజ్ చేసి ఏవైనా 2 ఆబ్జెక్ట్స్ ని కానీ లేదా ఒక ఆబ్జెక్ట్, అసలు ఒక ఆబ్జెక్ట్ ని మనం ఈక్వలా కాదా అని ఇంకా వేరియబుల్ కి కానీ దేనికైనా సరే ఈక్వలా కాదా అని టెస్ట్ చేస్తున్నాము అంటే కంపల్సరీ నేను ఏం చేయాలి, ఈక్వల్స్ అనే మెథడ్ ని యూజ్ చేయాలి. ఓకేనా? ఇవన్నీ మెథడ్స్, ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఓకే, ఇక్కడికి వచ్చాను. స్ట్రింగ్ కన్కాటినేషన్. ఇదేంటి? స్ట్రింగ్ కన్కాటినేషన్ అంటే కన్కాట్ అనే మెథడ్ గురించి చెప్పుకోవాలి. సో కన్కాట్ అనే మెథడ్ గురించి చెప్పుకుంటున్నాను. ఇక్కడికి వచ్చాను. నేను ఏం చేశాను, స్ట్రింగ్స్ టూ వేరియబుల్స్ ని క్రియేట్ చేశాను. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. నేను ఇక్కడ ఏంటేంటో ఏం చేసేస్తున్నాము చూద్దాము. సో ఫస్ట్ 2 వేరియబుల్స్ ని క్రియేట్ చేశాను. నెక్స్ట్ నేను ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. ఈ ఆబ్జెక్ట్ కి నేను ఏం పాస్ చేస్తున్నాను, S2 అంటే నేను ఈ వేరియబుల్ ని పాస్ చేస్తున్నాను. అంటే ఆద్మి అనేది నేను పాస్ చేస్తున్నాను. సో నేను ఆద్మి అనేది పాస్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఇప్పుడు S3 ప్రింట్ చేస్తున్నాను. S3 ప్రింట్ చేస్తే నాకు ఏం ప్రింట్ అవుతుంది? ఇలా చేయొచ్చా నేను? అంటే ఇంతకు ముందు వరకు నేను ఏం చేశాను, ఇక్కడ వేరియబుల్స్ ని క్రియేట్ చేసుకున్నాను, డైరెక్ట్ గా ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేసుకుని దీంట్లో ఒక వాల్యూస్ ని పంపించాను. బట్ ఇప్పుడు నేను ఏం చేశాను, ఆ వేరియబుల్ ని పంపిస్తున్నాను ఇక్కడికి. ఇలా పంపించవచ్చు. మనం చాలా ప్రోగ్రామ్స్ లో చూసాము. ఏమని వేరియబుల్స్ ని క్రియేట్ చేసేసి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ లోకి ఆ వేరియబుల్ ని పాస్ చేస్తున్నా. అంటే ఆ వేరియబుల్ ని చేంజ్ చేస్తే చాలు నాకు. ఎన్నిసార్లు నేను ఆబ్జెక్ట్ ని యూస్ ఆ వేరియబుల్ ని మాడిఫై చేస్తూ ఉంటాను. ఇక్కడంతా మాడిఫికేషన్స్ జరుగుతూ ఉంటాయి కదా. సో నాకు ఏంటి ఇప్పుడు, ఓకే నాకు ఏం ప్రింట్ అవుతుందో చూద్దాం. S3 అంటే ఏం ప్రింట్ అవుతుందో. ఆమ్ ఆద్మీ అనేది ప్రింట్ అయింది. ఎందుకని ఆమ్ ఆద్మీ అనేది ప్రింట్ అయింది నాకు ఇక్కడ? S1 డాట్ ఇక్కడ నేను ఏం చేశాను, సారీ నేను ఆబ్జెక్ట్ ని కాదు, ఇక్కడ ఏం చేశాను, S3 అనే వేరియబుల్లో తీసుకొని వేరియబుల్ ఏం చేశాను, S1 డాట్ అంటే S1 డాట్ కన్కాట్ ఆఫ్ S2 అంటే 2 వేరియబుల్స్ ని కన్కాట్ చేస్తున్నాను. అప్పుడు నేను ఏం యూజ్ చేయాలి, కన్కాట్ అనే మెథడ్ ని యూజ్ చేసి S1 డాట్ కన్కాట్ ఆఫ్ S2 అంటే నాకు ఏమవుతాయి, S1 లో ఉండే ఆమ్, S2 లో ఉండే ఆద్మీ, ఆమ్ ఆద్మీ అనేది నాకు S3 లో స్టోర్ అవుతుంది. సో నాకు S3 ప్రింట్ చేస్తే నాకు ఏం ప్రింట్ అవుతుంది, ఆమ్ ఆద్మీ అనేది నాకు ప్రింట్ అవుతుంది. ఓకే నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను, ఆమ్ ఆద్మీ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే అలా కూడా కన్కాటినేషన్ చేయొచ్చు, లేదా ఇంకొక విధంగా కూడా కన్కాట్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అనేది చూద్దాం. డైరెక్ట్ గా నేను ఏం చేశాను, ఒక వేరియబుల్ S4 అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఈ వేరియబుల్ కి S3 అంటే ఆమ్ ఆద్మీ అనేది నాకు S3 లో ఉంది కదా. సో ఆమ్ ఆద్మీ ప్లస్ అంటే ప్లస్ అనే సింబల్ ని యూజ్ చేసి నేను కన్కాటినేషన్ చేస్తున్నాను. ఇంతకు ముందంతా కన్కాట్ అనే మెథడ్ ని యూజ్ చేయలేదు ఇప్పటి వరకు. నేను ఎలా కన్కాట్ చేసేదాన్ని, నేను ప్లస్ తోటే కన్కాటినేషన్ యూజ్ చేసేదాన్ని. సో ఇప్పుడు నేను ఏమంటున్నాను, ప్లస్ పార్టీ అంటున్నాను. నాకు ఏం ప్రింట్ అవుతుంది, నాకు ప్రింట్ అవుతుందా, నాకు ఆమ్ ఆద్మీ పార్టీ అనేది నాకు ప్రింట్ అవుతుందా? సో ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ప్రింట్ అవుతుంది. అంటే నేను ఎప్పుడు కూడా ప్లస్ అనే సింబల్ ని ఇవి వేరియబుల్సే కదా. సో వేరియబుల్స్ అయినప్పుడు వేరియబుల్స్ కి మనం ఇప్పటి వరకు ప్లస్ అనే సింబల్ ని యూజ్ చేస్తూ వచ్చాం. సో దానివల్ల నో ప్రాబ్లం. బట్ మనం కన్కాట్ అనే ఇంకొక మెథడ్ కూడా ఉంది. సో ఇలా కాకుండా కన్కాట్ అనే మెథడ్ ని యూజ్ చేస్తాం అంతే. ఓకేనా? సో ఈ స్ట్రింగ్స్ మెథడ్స్ ని మామూలుగా మనం వేరియబుల్స్ లో మెథడ్స్ గా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో అక్కడ మనకి ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మనం మెథడ్స్ ని తక్కువగా చెప్పుకుంటూ వస్తాము. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే అన్ని మెథడ్స్ గురించి మాట్లాడేసుకుంటాము, ప్రతి ఒక్క మెథడ్ గురించి. ఓకేనా? సో S5 అంటే ఏంటి, S5 అని చెప్పాను నేను. నేను ఇక్కడ ఏం చేశాను చూడండి, ఇక్కడేమో నేను ఒక వేరియబుల్ ని తీసుకొని ఆ వేరియబుల్ కి ప్లస్ అనే సింబల్ ద్వారా యాడ్ చేశాను. ఇక్కడ ఏం చేశాను, వేరియబుల్ కి ఇంకొక వేరియబుల్ లో ఉండేదాన్ని కన్కాట్ అనే మెథడ్ ద్వారా నేను యాడ్ చేశాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఒక స్ట్రింగ్ ని తీసుకుంటున్నాను. ఆ స్ట్రింగ్ డాట్ కన్కాట్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ అంటున్నాను. ఇక్కడ డిఫరెన్స్ చూడండి, నేను ఎక్కడ వేరియబుల్స్ ని కానీ ఏమి యూజ్ చేయలేదు, డైరెక్ట్ గా ఇచ్చేస్తున్నాను.
ఇక్కడ ఎట్లా అయితే వేరియబుల్స్ ని యూజ్ చేసామో సేమ్ దాన్నే ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, వేరియబుల్స్ ని యూజ్ చేయకుండా డైరెక్ట్ గా ఇచ్చేస్తున్నాను. ఏంటి, ఒక స్ట్రింగ్ ఇచ్చాను, డాట్ కన్కాట్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ అనేది ఇచ్చాను. అంటే నాకు ఇప్పుడు S5 లోకి ఏం స్టోర్ అవుతుంది, సేమ్ ఇలాగే నాకు ఈ స్ట్రింగ్ ప్రింట్ అయ్యి ఇక్కడ చూడండి స్పేస్ కూడా వస్తుంది. ఈ అంటే నేను కన్కాట్ లో స్పేస్ కూడా ఇచ్చాను కాబట్టి స్పేస్ ఇచ్చి తర్వాత నాకు మళ్ళీ ఈ స్ట్రింగ్ ఏంటి, ఇండియన్ పాలిటిక్స్ అనేది ప్రింట్ అవుతుంది. సో S5 అంటే నాకు ప్రింట్ అయిందా. అంటే ఎలా అయినా ఇవ్వచ్చు, ఒక వేరియబుల్స్ ను స్టోర్ చేసుకొని అయినా ఇవ్వచ్చు, లేదా డైరెక్ట్ గా ఇలాగైనా ఇవ్వచ్చు, ఎలా అయినా. యాక్చువల్గా మనం ఇందాక ఈక్వల్స్ 2 ఈక్వల్స్ ఇచ్చాం కదా, డబల్ ఈక్వల్స్ 2 ఇచ్చినప్పుడు అది వర్కౌట్ అవ్వలేదు కదా, అంటే ఇక్కడ ప్లస్ కూడా వర్కౌట్ అవ్వకూడదు కదా, అప్పుడు కంకాట్ యూజ్ చేస్తున్నాం, అక్కడ ఈక్వల్ అనే మెథడ్ యూజ్ చేసాం కదా. అవును, ఇక్కడ డబుల్ ఈక్వల్ టు ఎప్పుడు నాకు వర్క్ అవ్వలేదు, వేరియబుల్స్ లో నాకు వర్క్ అయింది కదా, వేరియబుల్స్ లో నాకు వర్క్ అయింది. డబుల్ ఈక్వల్ టు అనేది ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేసినప్పుడు నాకు వర్క్ అవ్వలేదు. ఇక్కడ ఏంటి, నేను వేరియబుల్స్ లోకే యాడ్ చేస్తున్నాను, ఇది వేరియబుల్లే అయినా కానీ దీనికి ఈక్వల్ లేదు, దీంట్లో ఇది వర్క్ అవ్వలేదు కాబట్టి ఇది కూడా వర్క్ అవ్వకూడదు అనేది రూల్ ఏం లేదు. ఇక్కడ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చా, ఇప్పుడు ఆబ్జెక్ట్స్ నార్మల్ గా క్రియేట్ చేస్తూ ఉంటాం కదా, ఇలాగే ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా ప్లస్ అనేది యూజ్ చేస్తే ఇక్కడ వర్కౌట్ అవుతుందా. ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినప్పుడు మీరు ప్లస్ అనే సింబల్ ని ఎక్కడ యూజ్ చేస్తున్నారు, ఒక ఆబ్జెక్ట్ ఒకవేళ రెండు కంకాట్ చేయాలనుకోండి, 2 ఆబ్జెక్ట్స్ లో ఉండే వాల్యూస్ ని కన్కాట్ చేయాలి అనుకుంటున్నారా. మీరు అనేది ఏంటి, ఇప్పుడు ఈ 2 వాల్యూస్ లో ఇప్పుడు ఏబిసి ఏవైతే ఉన్నాయో వీటిని కన్కాట్ చేస్తే అంతేనా. ఓకే, ఇక్కడ చూద్దాం చూడండి. ఇప్పుడు ఈ రెండింటిని నేను ఆబ్జెక్ట్ రెఫరెన్స్ 1 ఏదైతే ఉందో వీటిని కన్కాట్ చేయాలి అంతే. ఇదే యూజ్ చేయనా, కన్కాట్ అనేది డబుల్ ఈక్వల్ టు యూజ్ చేయనా. కన్కాట్ యూజ్ చేస్తే డెఫినెట్ గా వస్తుంది, కన్కాట్ యూజ్ చేస్తే వస్తుంది కరెక్ట్ గా. ఓకే, ఏబిసి ఇప్పుడు ఈక్వాలిటీ ఎందుకు యూజ్ చేయకూడదు వీటికి, ఈక్వల్ టు యూజ్ చేస్తే ఇక్కడ ఆబ్జెక్ట్స్ కదా, అది వేరియబుల్స్ దగ్గర కదా. సో అర్థమైంది కదా ఇంకా. అర్థమైంది. అయినా సరే ఆబ్జెక్ట్స్ అంటే ఎప్పుడు కూడా మనము ఇవన్నీ ఏంటి ఆపరేటర్స్, ఈ ఆపరేటర్స్ ని యూజ్ చేయకూడదు. ఆబ్జెక్ట్స్ వేరు, ఓన్లీ ఆపరేటర్స్ అనేవి వేరియబుల్స్ కి వాటికి మాత్రమే యూజ్ చేయాలి. ఏమైనా ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేసినా కానీ మనం ఇంకా ఏదన్నా అంటే అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ లో మనము ఆపరేటర్స్ ని యూజ్ చేయకూడదు, ఈ మెథడ్స్ నే యూజ్ చేయాలి. ఓకేనా. కాన్సెప్ట్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ కదా ఇవన్నీ, ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేయడం, ఇవన్నిట్లో మనం ఏం చేయాలి, ఐ మీన్ మెథడ్స్ ని యూజ్ చేసుకుంటాము. ఓకే, అంటే స్ట్రింగ్ కన్కాటినేషన్ విత్ అదర్ డేటా టైప్స్. ఇప్పటి వరకు మనం ఏం చేసాము, ఒక స్ట్రింగ్ తీసుకున్నాము, ఆ స్ట్రింగ్ ని ఒక స్ట్రింగ్ కి మాత్రమే కన్కాట్ చేసాము. ఓకేనా, ఒక స్ట్రింగ్ తీసుకున్నా ఆ స్ట్రింగ్ ని ఇంకొక స్ట్రింగ్ కి కన్కాట్ చేసాం. అవునా, ఇక్కడంతా మనం అదే కదా చేసింది, ఒక స్ట్రింగ్ తీసుకున్నాము, సారీ ఇక్కడ కూడా ఇవన్నీ స్ట్రింగ్సే, స్ట్రింగ్ ని ఇంకొక స్ట్రింగ్ కి కన్కాట్ చేసాం. బట్ ఇక్కడ ఏమంటున్నాడు, ఒక స్ట్రింగ్ ని ఇంకొక డేటా టైప్ ఏదైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంటీజర్ డేటా టైప్ ఉంది, సో దీనికి అంటే నెంబర్ అనే దానికి ఎలా యాడ్ చేస్తాము, ఇంకొకటి బూలియన్ ఉంది, సో దాన్ని ఎలా కన్కాట్ చేస్తాము, చెయ్యొచ్చా అసలు కన్కాటినేషన్, ఆ రెండింటిని చేయగలమా లేదా అనేది మనకు మెయిన్ అన్నమాట. అంతే కదా, స్ట్రింగ్ అయితే 2 స్ట్రింగ్స్ కాబట్టి అసలుకి దాని గురించి ఆలోచించడం కూడా అవసరం లేదు, ఎందుకని 2 స్ట్రింగ్స్ ని మనం కన్కాట్ చేయొచ్చు సేమ్ డేటా టైప్ కాబట్టి. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఇంటీజర్ ని మనం కన్కాటినేషన్ చేస్తే స్ట్రింగ్ ని ఒక ఇంటీజర్ ని కన్కాటినేషన్ అనేది వర్క్ అవుతుందా లేదా అనేది మెయిన్ గా చూద్దాం. ఓకే, ఇంకా నేను ఏం చేశాను, str1 str2 str3 అనే 3 వేరియబుల్స్ ని క్రియేట్ చేశాను. వెల్కమ్, మెరిట్, క్యాంపస్ 3 వేరియబుల్స్ స్ట్రింగ్స్ అన్నమాట, స్ట్రింగ్ వేరియబుల్స్. సో మనకి తెలుసు కదా, ఒకే ఒకసారి స్ట్రింగ్ అని రాసి ఇలా మల్టిపుల్ వేరియబుల్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు.
సపరేటెడ్ బై కామాతో సపరేట్ చేసి నేను రాసుకోవచ్చు. నేను ఇంకొక వేరియబుల్ ని క్రియేట్ చేశాను, నెంబర్ అనే వేరియబుల్ ని 2 అని తీసుకున్నాను. ఇక్కడ నేను ఎలా కన్వర్ట్ చేస్తున్నాను చూడండి. str1 లో నేను ఏం స్టోర్ చేసుకుంటున్నానంటే str1 ప్లస్ 2 అంటే ఏంటి, వెల్కమ్ ప్లస్ అంటే కన్కాటినేషన్ చేస్తున్నాను. ప్లస్ అనే సింబల్ కూడా కన్కాటినేషన్ చేయడానికే కదా. సో ప్లస్ 2 నెంబర్ లో ఏముంది 2 అనేది ఉంది. సో వెల్కమ్ టు str2 అంటే మెరిట్, str3 అంటే క్యాంపస్. సో నాకు ఏం ప్రింట్ అవుతుంది దీనివల్ల మనకి, వెల్కమ్ టు మెరిట్ క్యాంపస్. స్పేసెస్ కూడా ఉండవు, ఎందుకని ఇక్కడ స్పేసెస్ ఇచ్చున్నారు. ఓకేనా, వెల్కమ్ తర్వాత మెరిట్ కి ముందు క్యాంపస్ కి ముందు స్పేసెస్ ఇచ్చున్నారు. యాక్చువల్ గా ఆ స్పేసెస్ లేకపోతే నాకు స్పేసెస్ కూడా రావు అన్నమాట. ఓకేనా, ఇక్కడ స్పేసెస్ ఇవ్వకపోతే నాకు ఎట్లా ప్రింట్ అవుతుంది, వెల్కమ్ టు మెరిట్ క్యాంపస్ అనేది డైరెక్ట్ గా ప్రింట్ అవుతుంది, స్పేసెస్ కూడా రావు. బట్ మనం స్ట్రింగ్ ని క్రియేట్ చేసేటప్పుడే ఇక్కడ ఏం చేశారు, స్ట్రింగ్ ని క్రియేట్ చేసేటప్పుడే ఇక్కడ స్పేసెస్ ఇచ్చారు కాబట్టి స్పేసెస్ కూడా వస్తున్నాయి. అంటే నేను ఏదైనా ఒక స్ట్రింగ్ అనే డేటా టైప్ ని యూజ్ చేసి నేను కన్కాటినేషన్ చేయొచ్చు. అలాగే స్ట్రింగ్ కి అదర్ డేటా టైప్స్ ని యూజ్ చేసి కూడా నేను కన్కాటినేషన్ చేయొచ్చు, ప్లస్ అనే సింబల్ ని యూజ్ చేసి. సో మనకి అది కరెక్ట్ అయింది. నెక్స్ట్ స్టెప్ కి వచ్చాం, ఇక్కడికి వచ్చాం. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే str2 డాట్ కన్కాట్ ఆఫ్ str3. str2 అనేది ఏంటి, మెరిట్, str3 అంటే క్యాంపస్. సో దీనివల్ల నాకు ఏం యూజ్ లేదు, ఆల్రెడీ మనం 2 స్ట్రింగ్స్ ని కాబట్టి 2 స్ట్రింగ్స్ ని నేను కన్కాటినేషన్ చేయొచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నాను చూడండి, బూలియన్ అనే డేటా టైప్ ని యూజ్ చేసి ఈస్ట్ అనే దానికి ట్రూ అన్నాను. సో ట్రూ అన్నాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, str1 ఈక్వల్ టు నల్. అంటే నేను ఇక్కడ వరకు str1 లో నాకు ఏముంది, వెల్కమ్ టు మెరిట్ క్యాంపస్ అనేది str1 లో ఉంది. బట్ నేను ఏం చేస్తున్నాను, వెల్కమ్ టు మెరిట్ క్యాంపస్ అనేది str1 లో ఉంటే నాకు నల్లని తీసుకుంటున్నాను. అంటే str1 లో ఇప్పుడు ఏమవుతుంది, str1 ని నేను ప్రింట్ చేస్తే నాకు ఏం ప్రింట్ అవుతుంది, ఏం ప్రింట్ అవ్వదు. ఎందుకని, నేను చేంజ్ చేయొచ్చు కదా, ఓవర్ రైట్ చేయొచ్చు కదా. సో ఓవర్ రైట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, బూలియన్ ఈస్ట్ ఈక్వల్ టు ట్రూ అన్నాను. అంటే నేను ట్రూ అన్నాను. ట్రూ అన్నప్పుడు ఇక్కడ నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చానండి, సన్ రైజర్స్ ఇన్ ది ఈస్ట్, తర్వాత నెక్స్ట్ స్లాష్ ది స్టేట్మెంట్ ఈజ్ అని చెప్పి ప్లస్ అని ఈస్ట్ అని ఇచ్చాను. సో యూజ్ ఏంటి, ఇక్కడ ఈస్ట్ అన్నాను. ఈస్ట్ అనేది ఏంటి, ఈస్ట్ అంటే ఏంటి, నాకు ట్రూ కదా, అదొక బూలియన్ ఫీల్డ్. సో ఈస్ట్ అంటే నాకు ఏం ప్రింట్ అవుతుంది, ట్రూ అనేది ప్రింట్ అవుతుంది. నాకు ప్రింట్ అవుతుందా అంటే అట్లా కన్కాటినేషన్ చేయొచ్చా, నాకు డౌట్ అన్నమాట. చేయొచ్చా. సో ప్లస్ అనే సింబల్ ని యూజ్ చేసి ఒక స్ట్రింగ్ కి నేను ఒక బూలియన్ డేటా టైప్ లో బూలియన్ వేరియబుల్ లో ఉండేదాన్ని నేను ఇస్తున్నాను అనమాట. అంటే ఇప్పుడు నాకు ఏం ప్రింట్ అవుతుంది, సన్ రైజర్స్ ఇన్ ది ఈస్ట్, తర్వాత స్లాష్ అని ఇచ్చాను, అంటే నెక్స్ట్ లైన్ కి వస్తుంది. నెక్స్ట్ లైన్ లో ది స్టేట్మెంట్ ఈజ్, నాకు ఈస్ట్ ప్లేస్ లో ఏం ప్రింట్ అవుతుంది, నాకు ట్రూ అనేది ప్రింట్ అవుతుంది. అంటే నేను ఒక బూలియన్ వాల్యూను కూడా నేను స్ట్రింగ్స్ కి కన్కాటినేషన్ చేయొచ్చు. ఎలా, నేను ప్లస్ అనే సింబల్ ని యూజ్ చేసి, ఎందుకని ఇవన్నీ వేరియబుల్సే కదా, అందుకని నేను ప్లస్ అనే సింబల్ ని యూజ్ చేస్తున్నాను. ఓకేనా, ప్లస్ అనే సింబల్ ని యూజ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నేను str1 లో నాకు ఏమొచ్చింది, నల్ అనేది వచ్చింది. ఇప్పుడు నేను str1 ని ప్రింట్ చేయాలి అనుకున్నా. సో ఓకే, మీకు ఇది చూపించే అవుట్పుట్ సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్, నెక్స్ట్ లైన్ కి వచ్చి ది స్టేట్మెంట్ ఈస్ ట్రూ అనేది ప్రింట్ అయింది కదా మనకి. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, str1 ని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. str1 లో నాకు ఏముంది, నల్ అనేది స్టోర్ అయింది. సో నల్ అనేది స్టోర్ చేసుకున్నాను కాబట్టి నాకు ఏం ప్రింట్ అయింది, str1 ని నేను ప్రింట్ చేస్తే ఇప్పుడు ఇక్కడంతా ఏమో str1 అంటే వెల్కమ్ టు మెరిట్ క్యాంపస్, బట్ ఇక్కడ str1 అంటే నల్, అంటే నేను ఓవర్ రైట్ చేసేసాను వెల్కమ్ టు మెరిట్ క్యాంపస్ ప్లేస్ లో. ఓకే, str1 ప్లేస్ లో ఇక్కడికి నీకు వచ్చేసరికి నేను ఏం చేస్తున్నా, str1 డాట్ కన్కాట్ ఆఫ్ str2 str3. అంటే str1 లో ఏముంది ఇప్పుడు, నల్ కదా. సో నల్ కి నేను ఏం చేస్తున్నాను, str2 అండ్ str3 లో నాకు ఆల్రెడీ స్ట్రింగ్స్ ఉన్నాయి. సో దాన్ని కన్కాట్ చేస్తున్నా, అంటే ఒక నల్ కి నేను ఏదైనా ఒక స్ట్రింగ్ ని కన్కాటినేషన్ చేస్తే నాకు ఏం ప్రింట్ అవుతుంది, అంటే యాక్చువల్ గా ప్రింట్ అవుతుందా, నల్ అనేది ప్రింట్ అవుతుందా, లేదా నాకు టోటల్ అనేది ప్రింట్ అవుతుందా, నల్ అనేది ప్రింట్ అవుతుందా,
ఎలా ప్రింట్ అవుతుంది? ఒక నల్కి నేను ఏమీ లేని దానికి ఇంకొక వాల్యూని తెచ్చి యాడ్ చేయలేను. దాంట్లో స్టోర్ చేసుకోగలను కానీ డైరెక్ట్ గా నల్కి నేను వేరే దాన్ని తెచ్చి యాడ్ చేయలేను, కన్కాటినేషన్ చేయలేము. సో నాకేమొస్తుంది, నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అనేది రైజ్ అవుతుంది. ఓకేనా? ఎప్పుడు కూడా నాకు str1 అనేది నల్ అనేది కాకపోతే ఇప్పుడు నేను యాడ్ చేయొచ్చు. ఇప్పుడు నాకు యాడ్ చేస్తే నాకు ఎటువంటి ప్రాబ్లం రాదు. వెల్కమ్ టు మెరిట్ క్యాంపస్ అనేది ప్రింట్ అవుతుంది. ఎందుకని? str1 అనేది నల్ కాదు. ఒక నల్ కి ఎప్పుడు కూడా నేను కన్కాట్ అనే మెథడ్ ని యూజ్ చేసి వేరే వేరియబుల్స్ లో ఉండే వాటిని కన్కాట్ చేయలేను. ఓకేనా? సో బాను, మీరు గమనించండి, మీరు ఏమనుకుంటున్నారు, ఏవైనా ఒక వేరియబుల్స్ కి ఇక్కడంతా ఏంటి, literal1 అండ్ literal2 వేరియబుల్స్ కాబట్టి నేను ఈ డబుల్ ఈక్వాలిటీ యూజ్ చేశాను. ఆబ్జెక్ట్స్ కాబట్టి సో నేను ఇక్కడ ఈక్వల్స్ అనే మెథడ్ ని యూజ్ చేశాను. బట్ ఇక్కడ ఏంటి, ఇక్కడ కూడా వేరియబుల్సే కదా ఇవి. ఇక్కడ నేను ప్లస్ అనే సింబల్ ని యూజ్ చేస్తున్నాను, అలాగే ద సేమ్ టైం కన్కాట్ అనే మెథడ్ ని యూజ్ చేస్తున్నాను. అంటే మనకి మెథడ్స్ ని యూజ్ చేసే దగ్గర కన్కాట్ ప్లస్ అనే ఆపరేటర్స్ ని యూజ్ చేయకూడదు. మెథడ్స్ ని ఎక్కడైతే యూజ్ చెయ్యమో అక్కడ మాత్రమే కన్కాట్ ఆపరేటర్స్ ని యూజ్ చేయాలని రూల్ ఏం లేదు మనకి. ఓకేనా? వేరియబుల్స్ లో కూడా నేను ఈ మెథడ్స్ ని యూజ్ చేయొచ్చు. అంటే కొన్ని మెథడ్స్ అనేవి వేరియబుల్స్ లో వర్క్ అవుతాయి, కొన్ని మెథడ్స్ అనేవి వర్క్ అవ్వవు, అంతే తేడా. ఓకేనా? ఇవి వేరియబుల్స్. బట్ నేను కన్కాటినేషన్ సింబల్ ని యూజ్ చేసి నేను కన్కాట్ చేస్తున్నాను, అలాగే నేను ప్లస్ అనే సింబల్ ని యూజ్ చేసి కన్కాటినేషన్ చేస్తున్నాను. సో ఇక్కడ నాకు ఏంటి, ఎప్పుడైనా సరే ఒక నల్ కి నేను కన్కాట్ చేయాలి అనుకుంటే అది రాంగ్. అప్పుడు నాకు ఏమొస్తుంది, నల్ పాయింటర్ ఎక్సెప్షన్. అంటే నేను దేనికి కన్కాటినేషన్ చేయాలి, కన్కాట్ అనేది ఏంటి, యాడ్ చేయమని. సో దేనికి నేను యాడ్ చేయాలి, ఆల్రెడీ దీంట్లో ఎంటీ ఉంది, ఎంటీకి నేను ఎలా యాడ్ చేయగలను? సో నాకు ఎర్రర్ అనేది వస్తుంది, ఎక్సెప్షన్ అనేది రైజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ నేను ఏం చేశాను, str1 ప్లస్ ఈక్వల్ టు అంటే మనకు తెలుసు str1 ప్లస్ నెంబర్ అనేది. అంటే ఆల్రెడీ str1 లో నాకు నల్ అనేది స్టోర్ అయ్యింది. దీనికి నేను ప్లస్ ఈక్వల్ టు నెంబర్ అనే దాన్ని, అంటే ప్లస్ ఈక్వల్ టు అనేది కూడా ఒక ఆపరేటర్ కదా, సో ఈక్వల్ టు నెంబర్ అన్నాను. సేమ్ నల్ పాయింటర్ ఎక్సెప్షన్ వస్తుందా? కన్కాట్ అనే మెథడ్ వేరు. మెథడ్ అంటే మెథడ్స్ లో ఎప్పుడు కూడా మనం ఎంటీని పంపించకూడదు, ఎంటీ అనేది నాట్ అలౌడ్. ఓకేనా? ఇవన్నీ ఏంటి, ఆపరేటర్స్ కి నో ప్రాబ్లం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను కన్కాట్ అనే సింబల్ ని యూజ్ చేయకుండా నేను ప్లస్ అనే సింబల్ ని యూజ్ చేశాను. ఇప్పుడు నేను ప్లస్ అనే సింబల్ ని యూజ్ చేశాను. సో ఇక్కడ నాకు ఏం ప్రాబ్లం వస్తుంది చూద్దాం. ఇక్కడ నాకు నల్ పాయింటర్ ఎక్సెప్షన్ వస్తుందా? రాదు. ఎందుకని? ప్లస్ ఈ ఆపరేటర్స్ అనేవి ఏంటంటే నల్ ని చెక్ చేయవు. ఓకేనా? అది నల్లా కాదా అని చెక్ చేయవు. మెథడ్ ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా నల్ ని చెక్ చేస్తుంది. సో మెథడ్ ఇక్కడ ఆపరేటర్స్ కాబట్టి మనం యూజ్ చేసేది నల్ అయినా నాకు నో ప్రాబ్లం, నల్ కి నాకు నెంబర్ అనేది యాడ్ అవుతుంది. బట్ మనం కన్కాట్ అనే మెథడ్ ని యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది, నల్ ని చెక్ చేస్తుంది. మెథడ్స్ కదా, మెథడ్స్ కంపల్సరీ నల్ ని చెక్ చేస్తాయి. నల్ చెక్ చేసినప్పుడు మనకు అక్కడే నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అనేది వస్తుంది. ఓకేనా? ఓకే, సో మీకు అర్థమైంది కదా. ఇక్కడ వాల్యూ ఈక్వల్ టు నెంబర్. ఓకే, ఇక్కడ చూడండి, వాల్యూ ఈక్వల్ టు ప్లస్ నెంబర్ అంటే ప్లస్ కి ఉండే డిఫరెన్స్ చూడండి. ఫస్ట్ ఇక్కడ వాల్యూ ఈక్వల్ టు అంటే యాడ్ చేస్తున్నాను నెంబర్ ప్లస్ నెంబర్. ఇప్పుడు నాకు ఏం ప్రింట్ అవుతుంది, మీ నెంబర్ అంటే 2 కదా, సో నాకు ఏం ప్రింట్ అవుతుంది, 4 అనేది ప్రింట్ అవుతుందా? బాగా చూడండి, నెంబర్ అనేది ఒక వేరియబుల్, నెంబర్ అనేది ఒక వేరియబుల్. దీంట్లో 2 ఉంది, దీంట్లో 2 ఉంది, ఎలా ప్రింట్ అవుతుంది? ఓకే సరే, అక్కడ 22 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, అక్కడ వదిలేసేయండి. ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది ఈ స్టెప్ లో? ఎక్కడ నేను సెలెక్ట్ చేస్తున్నాను కదా, కింద స్టెప్ 4 ప్రింట్ అవుతుంది, కింద పైన 22 ప్రింట్ అవుతుంది. ఓకే, 2
పైన ఏం ప్రింట్ అవుతుంది 22 అనేది ప్రింట్ అవుతుంది, కింద 4 అనేది ప్రింట్ అవుతుంది. ఎందుకని డిఫరెన్స్ ఏంటి అంటే నేను ఏం చేస్తున్నాను, ఈ వేరియబుల్ కి ప్లస్ అనే ఆపరేటర్ ని యూజ్ చేశాను, ఇక్కడ ప్లస్ అన్నాను. సో నాకు ఏమవుతుంది 2 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏం స్పేస్ లేదు కాబట్టి ఇంకొక 2 అనేది ప్రింట్ అవుతుంది, మనకు 22 లాగా కనిపిస్తుంది. లేదా ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిఫరెన్స్ ఇంకా బాగా అర్థం అవ్వాలి అంటే, లేదా నేను ఇక్కడ స్పేస్ పెట్టుకున్నాను అనుకోండి, 2 ఎలా ప్రింట్ అవుతుంది, 2 అనేది ప్రింట్ అవుతుంది. అంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, జస్ట్ యాడ్ చేస్తున్నా, యాడ్ చేస్తున్నానంటే 2 + 2 కాదు, కన్కాటినేషన్ చేస్తున్నాను అనమాట. ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తున్నాను, ఇది కన్కాటినేషన్ సింబల్ గా తీసుకుంటుంది, యాడ్ కి కూడా సేమ్ సింబల్ కదా. సో యాడ్ అనేది ఇక్కడ తీసుకుంటుంది, యాడ్ అనేది ఎందుకని, ఇక్కడ 2 వేరియబుల్స్ ని ఇచ్చి మనం ప్లస్ అని ఇచ్చినప్పుడు డైరెక్ట్ గా నాకు ఇక్కడ ఎలా తీసుకుంటుంది అంటే యాడ్ సింబల్ గా తీసుకొని సమ్ చేస్తుంది. బట్ ఇలా ఇస్తే నాకు ఏమవుతుంది అంటే అది కన్కాటినేషన్ సింబల్ గా తీసుకొని కన్కాటినేషన్ అవుతుంది. సో డిఫరెన్స్ చూడండి, కన్కాటినేషన్ కి నాకు సేమ్ సింబల్, సమ్ కి సేమ్ సింబల్, సో డిఫరెన్స్. ఓకేనా? ఓకే. టూ స్ట్రింగ్ అనే మెథడ్ ని నేను కామన్ గా చాలా దగ్గర యూజ్ చేస్తూ ఉంటాము, టూ స్ట్రింగ్ అనేది. సో టూ స్ట్రింగ్ అనేది ఎందుకు, మనకి టూ స్ట్రింగ్ అనే మెథడ్ వల్ల యూజ్ ఏంటి అనేది చూద్దాము. సో నేను ఏం చేస్తున్నాను, టూ స్ట్రింగ్ అంటే ఏంటి అంటే కన్వర్ట్ చేయడం అన్నమాట. ఓకేనా? డిఫరెంట్ డేటా టైప్స్ ఇంటూ ది స్ట్రింగ్ లో కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఇంటూ, ఫ్లోట్, క్యారీ, డబుల్ అని చెప్పి నేను 4 డిఫరెంట్ డేటా టైప్స్ తీసుకొని స్టోర్ చేసుకున్నాను. వీటిని కన్కాటినేషన్ ఇప్పుడు A + B + C + D అన్నాను అంటే నాకు ఏం ప్రింట్ అవుతుంది, ఇక్కడ చూడండి ఏం ప్రింట్ అయింది, 150. ఇవన్నీ వేరియబుల్స్ కదా, సో నాకు ఏమయ్యాయి, సమ్ అయ్యి నాకు ప్రింట్ అయ్యాయి. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, S1 = ఇంటీజర్ డాట్ టు స్ట్రింగ్ అన్నాను ఆఫ్ A. అంటే ఏంటి, ఏ అనేది ఏంటి, ఒక ఇంటీజర్ డేటా టైప్ కదా. సో నేను క్యాపిటల్ ఐ అండి, ఇది ఎంత ఏంటి, ఇంటీజర్, ఫ్లోట్, క్యారెక్టర్, డబుల్. చూడండి వీటిలన్నిటిని, ఇవన్నీ కూడా మనకి సేమ్ ఇలాగే రాయాలి. నేను స్మాల్ ఐ రాస్తే నాకు రాంగ్ అనమాట. సో ఇంటీజర్ డాట్ టు స్ట్రింగ్ ఆఫ్ ఏ అంటే నాకు ఏమవుతుంది, ఇప్పుడు ఏదైతే నాకు ఇంటీజర్ వాల్యూ ఉందో 10 అనేది ఉందో దాన్ని నేను ఎలా తీసుకుంటుంది, టూ స్ట్రింగ్ లోకి స్ట్రింగ్ లోకి కన్వర్ట్ చేసేసింది. అంటే ఇక్కడ వరకు నాకు 10 అనేది ఏంటి, ఒక ఇంటీజర్ వాల్యూ. బట్ ఇక్కడికి వచ్చేసరికి నాకు 10 అనేది ఏంటి, ఒక స్ట్రింగ్. తెలుసు కదా, మనం నెంబర్స్ ని కూడా ఇలా పెట్టాము అంటే ఏంటిది, ఇది ఒక స్ట్రింగ్ లాగా తీసుకుంటుంది. అదే నేను ఇలా ఇచ్చాను అంటే ఇది ఒక నెంబర్ లాగా తీసుకుంటుంది. సో సేమ్ ఇక్కడ వరకు నేను నెంబర్ గా తీసుకున్నాను, సేమ్ అదే నెంబర్ ని నేను ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తున్నాను, స్ట్రింగ్ లోకి కన్వర్ట్ చేస్తున్నాను. ఎలా అంటే టూ స్ట్రింగ్ అనే మెథడ్ ని యూజ్ చేసి, ఇంటీజర్ కాబట్టి ఇంటీజర్ డాట్ టు స్ట్రింగ్, ఇది ఫ్లోట్ కాబట్టి ఫ్లోట్ డాట్ టు స్ట్రింగ్, క్యారెక్టర్ కాబట్టి క్యారెక్టర్ డాట్ టు స్ట్రింగ్, డబుల్ కాబట్టి డబుల్ డాట్ టూ స్ట్రింగ్ అనే మెథడ్ ని యూజ్ చేశాను, యూజ్ చేసి. ఓకే, ఇక్కడ డిఫరెన్స్ ఏంటి, నాకు యాడ్ అయ్యాయి, ఇవన్నీ కూడా సమ్ అయ్యింది, సమ్ అయ్యి నాకు వాల్యూ 150 అనేది వచ్చింది. వీటిలన్నిటిని నేను స్ట్రింగ్స్ లో కన్వర్ట్ చేసేసాను. ఇప్పుడు 10, 20.5, D 19.5. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, సేమ్ కన్కాటినేషన్ సింబల్ ని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఎట్లా ప్రింట్ అయిందో చూడండి, 10, 20.5, D 19.5. అంటే ఇవన్నీ ఏమవుతాయి, ఇప్పుడు ప్రెజెంట్ స్ట్రింగ్సే కదా ఇవన్నీ, S1, S2, S3, S4 అనే స్ట్రింగ్స్ కదా. స్ట్రింగ్స్ కాబట్టి నాకు ఇక్కడ నేను సమ్ చేయట్లేదు, కన్కాటినేషన్ చేస్తున్నాను, కన్కాటినేషన్ అవుతుంది. ఇక్కడ ఇవన్నీ స్ట్రింగ్స్ కాదు, అదర్ డేటా టైప్స్ కాబట్టి నాకు ఏమవుతుంది, యాడ్ అవుతాయి. ఓకేనా? అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా, స్ట్రింగ్ లో కన్వర్ట్ అయిపోయింది అంటే. S1 అనేది ఏంటి, స్ట్రింగ్ కాబట్టి నేను స్టోరేజ్ చేసే డేటా కూడా నాకు స్ట్రింగ్ లోనే ఉంటుంది. సో నేను ఏదైనా అదర్ డేటా టైప్స్ లో ఉండే వాల్యూస్ ని స్ట్రింగ్ లో కన్వర్ట్ చేసుకోవాలి అంటే టూ స్ట్రింగ్ అనే మెథడ్ ని యూజ్ చేసి కన్వర్ట్ చేసుకోగలను. ఓకే కదా? ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ నేను డబుల్ కేక్ అనే దాన్ని అంటే 245.75 అనే దాన్ని నేను క్రియేట్ చేశాను. ఇక్కడ రేట్ డబుల్ డాట్ టు స్ట్రింగ్
కేక్ అంటే ఇప్పుడు 245.75 అనే దాన్ని స్ట్రింగ్ లోకి కన్వర్ట్ చేసేసాను. స్ట్రింగ్ లో కన్వర్ట్ చేసిన తర్వాత నేను స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ అనేది ఇంకొక మెథడ్. స్ప్లిట్ అనేది మెయిన్ గా మనకి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. నేను ప్రాజెక్ట్స్ చేశాను కదా, దాంట్లో నేను చెప్తున్నాను. స్ప్లిట్ అనే దాన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. సో స్ప్లిట్ అనేది ఏంటి అంటే ఒక స్ట్రింగ్ నేను ఏం చేశాను, ఒక అరే తీసుకున్నాను. ఆర్ ఎప్పుడు కూడా స్ప్లిట్ చేసేటప్పుడు ఒక అరేగానే తీసుకోవాలి. ఆర్ అంటే ఒక రెఫరెన్స్ డాట్ దేన్ని నేను స్ప్లిట్ చేస్తున్నాను, రేట్ అనే దాంట్లో అంటే దీన్ని స్ట్రింగ్ లో కన్వర్ట్ చేసి తర్వాత నేను స్ప్లిట్ చేస్తున్నాను. ఎప్పుడు కూడా మనం నెంబర్స్ ని వాటిని స్ప్లిట్ చేయలేము, స్ట్రింగ్ లో కన్వర్ట్ చేసుకోవాలి. సో రేట్ డాట్ స్ప్లిట్ అన్నాను. స్ప్లిట్ అనే మెథడ్ ని యూస్ చేసి నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ దేంతో స్ప్లిట్ చేయాలి అనుకుంటున్నానో అది రాయాలన్నమాట. దేంతో స్ప్లిట్ చేయాలి అనుకుంటున్నాను, నేను డాట్ అంటే 245 డాట్ దేంతో 75. ఓకేనా, అంటే నేను దీంతో స్ప్లిట్ చేయాలి అనుకుంటున్నాను. సో దీంతో స్ప్లిట్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి నేను ఇక్కడ రాశాను. ఓకే, ఇప్పుడు నాకు R(0) అంటే నాకు దాంట్లో ఏం స్టోర్ అవుతుంది, R(1) అంటే నాకు ఏం స్టోర్ అవుతుందో చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్, ఇప్పుడు నేను ఈ పాయింట్ తో నేను స్ప్లిట్ చేస్తున్నాను కాబట్టి నాకు అక్కడ 245 పాయింట్ 245.75. సో పాయింట్ అండి ఇది. సో దీంతో నేను స్ప్లిట్ చేయాలి అనుకుంటున్నాను. సో నాకు ఏమవుతుంది, నేను దీన్ని ఒక అరేలో తీసుకున్నాను. ఎప్పుడు కూడా స్ప్లిట్ చేసేటప్పుడు ఒక అరేగానే తీసుకోవాలి, అరేగానే దాంట్లోనే స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను స్ప్లిట్ చేసినప్పుడు R(G) అంటే ఇక్కడ ఏంటి R అనేది కదా. సో R(0) అంటే నేను దేంతో అయితే స్ప్లిట్ చేస్తున్నానో దానికి లెఫ్ట్ సైడ్ ఉండేది ఈ 245 అనేది నాకు R(0) అంటే R1 లో R(0) అంటే నాకు ఈ 245 వస్తుంది. నేను దీంతో స్ప్లిట్ చేశాను కాబట్టి దీనికి రైట్ సైడ్ ఏదైతే ఉందో ఈ 75 ఇది ఎలా వస్తుంది, R(1) అంటే R2 లో స్టోర్ అవుతుంది. సో ఎప్పుడు కూడా మనం దేనైనా ఒకటి స్ప్లిట్ చేసాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, R1 R2 లో ఏమొచ్చిందో చూద్దాం. R1 అండ్ R2 చూడండి, ఇక్కడ R1 అండ్ R2 ని నేను ప్రింట్ చేస్తే నాకు ఏమొచ్చింది, 245.75. నాకు పాయింట్ రాలేదు. అంటే ఎందుకు రాలేదు అంటే నేను దాంతోనే స్ప్లిట్ చేస్తున్నాను కాబట్టి దానికి ఏదైతే లెఫ్ట్ సైడ్ ఉందో దాన్ని R(0) పొజిషన్ గా తీసుకుంటుంది. నెక్స్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ పొజిషన్ గా తీసుకుంటుంది. ఓకేనా, ఇలా మనం స్ప్లిట్ చేయొచ్చు, కామాతో స్ప్లిట్ చేయొచ్చు, దేంతైనా స్ప్లిట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కామాతో స్ప్లిట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇప్పుడు నాకు ఏమవుతుంది, కామాతో స్ప్లిట్ అయ్యి నాకు రావాలి. సో సారీ, ఓకే కామా అంటే ఓకే, కామా అంటే ఇప్పుడు ఒక వేరియబుల్ ని క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ కామా రాయకూడదు కదా, రాంగ్ కదా, సారీ. ఎప్పుడైనా నేను కామాతో కానీ దేంతైనా సరే స్ప్లిట్ చేయాలి అనుకుంటున్నాను, అలాంటప్పుడు నేను దేంతో స్ప్లిట్ చేయాలి అనుకుంటున్నానో నేను ఆ స్ప్లిట్ చేసేది ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ డబుల్ కొటేషన్స్ లో రాస్తాను. ఎప్పుడు కూడా డబుల్ కొటేషన్స్ లోనే రాస్తాము. ఓకేనా, నేను ఏదైతే స్ప్లిట్ చేయాలి ఎందుకని రాస్తాము అంటే నేను ఏదైతే స్ప్లిట్ చేయాలో దాన్ని నేను ఆల్రెడీ స్ట్రింగ్ లో కన్వర్ట్ చేసేసాను. సో స్ట్రింగ్ లో కన్వర్ట్ చేసేసిన తర్వాత నాకు ఏమవుతుంది, నేను కంపల్సరీ కూడా ఏంటి నేను స్ట్రింగ్ గానే తీసుకోవాలి. ఓకే కదా, ఓకే అర్థమైందా ఇది? అర్థమైంది. ఎక్కువగా మనం స్ప్లిట్ అనే మెథడ్ ని యూజ్ చేస్తూ ఉంటాం. స్ట్రింగ్ కానివ్వండి, స్ప్లిట్ అనే మెథడ్ ని దేంతైనా స్ప్లిట్ చేయొచ్చు. సో మనం దేంతైతే స్ప్లిట్ చేయాలి అనుకుంటున్నామో జస్ట్ కొటేషన్స్ లో దాన్ని ఇస్తే చాలు, దాంతో మనకి స్ప్లిట్ అయిపోతుంది. ఓకే ఓకే, నెక్స్ట్ స్ట్రింగ్ కన్వర్షన్ స్ట్రింగ్ అయిపోయింది. నెక్స్ట్ క్యారెట్ అనే మెథడ్ గురించి జస్ట్ మనం చూసేసాము. ఇప్పుడు మీరే చెప్పాలి క్యారెట్ అనే మెథడ్ గురించి. ఎందుకని, జస్ట్ మనం క్యారెట్ అనే మెథడ్ ఆల్రెడీ మనం చూసాము. ఫస్ట్ దీంట్లోనే చూసేసాము క్యారెట్ అనే దాన్ని.
ఒక ఫర్ లూప్ తీసుకున్నాము. సో ఇక్కడ క్యారెట్ అనే దాన్ని చూసేసాము. సేమ్ ఆ మెథడ్ గురించి మనకి డిస్కషన్ ఇప్పుడు వచ్చిందనమాట. ఏంటి, ఒక స్ట్రింగ్ ని క్రియేట్ చేశాను నేను. ఇప్పుడు C1 ఈక్వల్ టు S1 డాట్ అంటే S1 డాట్ క్యారెట్ ఆఫ్ 0 అన్నాను. 0 అంటే నాకు ఏం ప్రింట్ అవుతుంది, ఇక్కడేమో S1 డాట్ క్యారెట్ ఆఫ్ 4 అన్నాను. 4 అంటే నాకు ఏం ప్రింట్ అవుతుంది? 0 అంటే ఫస్ట్ క్యారెక్టర్ నుంచి ఫస్ట్ క్యారెక్టర్ ప్రింట్ అవుతుంది, ఫస్ట్ లెటర్. 4 అంటే నాకు ఏం ప్రింట్ అవుతుంది? నాకు అవుట్పుట్ చెప్పండి. M అండ్ I MT MI. MI ఎలా వచ్చింది బాను? 0 కదా, 0 0 కదా, నేను 1 1 2 3 4 కదా. ఓకే కదా. క్యారెట్ అనే మెథడ్ గురించి అర్థం మనకు తెలిసింది కదా. క్యారెట్ అంటే జస్ట్ ఆ క్యారెక్టర్ ఇండెక్స్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పొజిషన్స్ ఇస్తే చాలు, ఆటోమేటిక్ గా మనకి ఆ పొజిషన్ లో ఉండే ఏ క్యారెక్టర్ అయితే వస్తుంది. సింగిల్ క్యారెక్టర్ ఎప్పుడు కూడా, మల్టిపుల్ రావు. ఓకేనా. ఏదైనా ఎందుకంటే ఇండెక్స్ మనం ఒకటే కదా ఇస్తాము, ఏ ఇండెక్స్ ఇస్తామో ఆ ఇండెక్స్ పొజిషన్ లోనే క్యారెక్టర్ వస్తుంది. సో సింగిల్ క్యారెక్టర్ కావాలి అనుకున్నప్పుడు మాత్రమే మనం క్యారెట్ అనే మెథడ్ ని యూజ్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ ఏంటి, గెట్ క్యార్స్. సో దీంట్లోనే మనకి ఇప్పుడు వేరే డేటా టైప్ ని టూ స్ట్రింగ్ లో తీసుకొని దాంట్లో కూడా ఇట్లా క్యారెట్ ఇవన్నీ తీసుకోవచ్చు కదా. సో ఇప్పుడు అక్కడ నెంబర్ కూడా ప్రింట్ అవుతుంది సేమ్ అలానే. ఎలా అంటున్నారు మీరు? ఇందాక ఫర్ ఎగ్జాంపుల్ 245.75. సో దాంట్లో క్యారెట్ 1 తీసుకున్నాం అంటే 75 ప్రింట్ అవుతుంది కదా, అది వేరే డేటా టైప్ కన్వర్ట్ చేసుకుంటే ఇందులో ప్రింట్ అవుతుంది. ఓకే, 1 మినిట్. మీరు అనేది ఎట్లా అని నాకు అర్థం కాలేదు. ఇలా తీసుకొని ఇప్పుడు దీన్ని నేను కన్వర్ట్ చేస్తేనా, క్యారెట్ అనే మెథడ్ ని యూజ్ చేస్తేనా? డైరెక్ట్ డేటా టైప్, డైరెక్ట్ ఇంటూ డేటా టైప్ దాన్ని టూ స్ట్రింగ్ లోకి చేంజ్ చేసుకుంటాం. 2 స్ట్రింగ్ లో ఓకే, 2 స్ట్రింగ్ లోకి చేంజ్ చేసిన తర్వాత చేయొచ్చు, అదే కదా నాకు డౌట్. డైరెక్ట్ దీన్ని ఎలా చేస్తాము అనేది కదా నా డౌట్. 2 స్ట్రింగ్ లో కన్వర్ట్ చేసిన తర్వాత నో ప్రాబ్లం. ఓకేనా, స్ట్రింగ్ లో మాత్రమే కదా మనం చేయగలం, క్యారెట్ అనే మెథడ్ ని యూజ్ చేయగలము. సో నార్మల్ వాటికి క్యారెట్ అంటే పొజిషన్స్ ఎలా తీసుకుంటుంది, తీసుకోదు కదా. ఓకేనా. గెట్ క్యార్స్ అనే ఇంకొక మెథడ్ ఉందన్నమాట. గెట్ క్యార్స్ అనే మెథడ్ ఏం చేస్తుంది? గెట్ క్యార్స్ క్యారెక్టర్ గెట్ చేస్తుందా? ఓకే, చూద్దాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, సోర్స్ అనే దాంట్లో ఏం తీసుకున్నాం, మెరిట్ క్యాంపస్. క్యార్ అనే ఇంకొక అంటే డెస్ట్ అనే ఒక అరేని తీసుకున్నాను. నా అరే యొక్క రెఫరెన్స్ ఏంటి, డెస్ట్ అనేది నా అరే సైజ్ ఎంత 20. సో నేను ఏం చేస్తున్నాను, డెస్ట్ ఆఫ్ నేను కొన్ని వాల్యూస్ ని ఇచ్చాను అరేలో, నేను కొన్ని వాల్యూస్ నాకు తెలుసు. సో నేను 5 6 7 8 9 10 కి మాత్రమే నేను ఈ వాల్యూస్ ని ఇచ్చాను. ఇప్పుడు నేను ఏం చేశాను, ట్రైలో రాశాను. ట్రై క్యాచ్ ఆల్రెడీ ఐడియా ఉంది కదా, ఏదైనా ఎక్సెప్షన్ వస్తుందేమో అనేసి నేను ట్రై బ్లాక్ లో పెట్టుకున్నాను. ఎక్సెప్షన్ వస్తే నాకు ఏం ప్రింట్ అవ్వాలి అనేది నేను క్యాచ్ బ్లాక్ లో పెట్టుకున్నాను. ఓకే, నేను ఏం చేశాను నెక్స్ట్, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారని. ఓకే, ట్రై బ్లాక్ లో పెట్టుకున్నాను. ట్రై బ్లాక్ లో ఏం చేస్తున్నాను, డెస్ట్ అరే కంటెంట్స్ స్ట్రింగ్ డాట్ వాల్యూ ఆఫ్ డెస్ట్ అంటున్నాను. వాల్యూ ఆఫ్ అనేది ఏంటి, ఇంకొక మెథడ్. వాల్యూ ఆఫ్ అనేది ఏంటి, ఇంకొక మెథడ్ వాల్యూ ఆఫ్ అనేది. సో నాకు ఏం ప్రింట్ అవుతుంది, వాల్యూ ఆఫ్ అంటే అసలు ఏంటి? ఇప్పుడు నేను ఇక్కడ వాల్యూ ఆఫ్ అన్నాను. వాల్యూ ఆఫ్ అంటే నాకు ఏం ప్రింట్ అవుతుంది, వాల్యూ ఆఫ్ అనే మెథడ్ ఏం చేస్తుంది, డెస్ట్ లో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. డెస్ట్ లో ఉండే వాల్యూ ప్రింట్ అవుతుంది. సో స్ట్రింగ్ డాట్ వాల్యూ ఆఫ్ డెస్ట్ అంటే ఏం ప్రింట్ అవుతుంది, యాక్చువల్ గా డెస్ట్ లో ఏవైతే ఉన్నాయో ఓన్లీ ఆ క్యారెక్టర్స్ మాత్రమే ప్రింట్ అవుతాయి. ఎందుకని, నాకు అన్ని ఇండెక్సెస్ లో లేవు, కొన్ని ఇండెక్సెస్ లో మాత్రమే వాల్యూస్ ఉన్నాయి. సో ఆ ఇండెక్సెస్ ఏవైతే ఉన్నాయో అవి చెక్ చేసుకుని ఆ ఇండెక్సెస్ లో ఉండే వాల్యూస్ ని మాత్రమే ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు నాకు ఏం ప్రింట్ అవుతుంది, డెస్ట్ అరే కంటెంట్స్ అని చెప్పి ORIOUS అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా. అంటే దాన్ని ఎలా తీసుకుంటుంది, క్యారెక్టర్స్ కదా, బట్ ఒక స్ట్రింగ్ లాగా తీసుకొని నాకు ఇలా ప్రింట్ చేస్తుంది అనమాట. ఐ మీన్ స్ట్రింగ్ లాగా అంటే ఇట్లా ORIOUS అనేది ప్రింట్ అవుతుంది. వాల్యూ ఆఫ్ అంటే నాకు ఏంటి, డైరెక్ట్ ఆ అరేలో ఏవైతే కొన్నిటికున్నా కానీ ఆ
వాల్యూస్ మాత్రమే ప్రింట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ గెట్ క్యార్స్. మనం మెయిన్ గా చెప్పుకోవాల్సింది గెట్ క్యార్స్ అనే మెథడ్ గురించి. గెట్ క్యార్స్ అనే మెథడ్ ఏం చేస్తుంది? సో నేను గెట్ క్యార్స్ అన్నాను. ఓకే, గెట్ క్యార్స్ అని చెప్పి నేను ఏం చేస్తున్నాను, 0, 5 మనము ఇక్కడ నుంచి కూడా మీరు మెయిన్ గా ఇక్కడ నుంచి సేమ్ ఎక్కువ ఇలా వస్తూ ఉంటాయి. ఇలా వచ్చినప్పుడు ఇవి నెంబర్స్ ని ఎలా తీసుకోవాలి అంటే ఇండెక్స్ నెంబర్స్ గా తీసుకోవాలి. ఎక్కువ అండి, ప్రతి మెథడ్ లో ఇలా వస్తూనే ఉంటాయి. ఇంకా వెళ్లే కొద్ది అన్ని మెథడ్స్ ఇలాగే వస్తూ ఉంటాయి. ఈ మెథడ్స్ ని మనం ఎలా తీసుకోవాలి అంటే ఇండెక్స్, ఈ నెంబర్స్ అన్నిటిని ఇండెక్స్ గా తీసుకోవాలి. సో నాకు ఇప్పుడు ఇండెక్సెస్ లోకి వెళ్ళాను. ఇండెక్సెస్ లోకి వెళ్తే నాకు ఏం వస్తుంది? ఓకే, ఇండెక్సెస్ లో నేను ఏం చేస్తున్నాను అంటే 0 to 5 గెట్ క్యార్స్ ఆఫ్ 0, 5 అన్నాను. ఈ 0, 5 ఏంటి? నాకు 0 అంటే M, 0 అంటే M. M. ఓకే, 0 అంటే M. 0, 1, 2, 3, 4, 5 అంటే స్పేస్ వస్తుంది. మళ్ళీ డెస్ట్ ఏంటి? డెస్ట్ అంటే ఏం ప్రింట్ అవుతుంది? డెస్ట్ లో ఉన్నది ఓరియస్ అనేది ప్రింట్ అవుతుంది. ORIOS అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, అది ఎలా ప్రింట్ అవుతుంది అంటే నాకు ఎలా ప్రింట్ అంటే అవుతుంది? ఇప్పుడు మెరిట్ ORIOUS అనేది ప్రింట్ అవుతుందా? ORIOUS మెరిట్ అనేది ప్రింట్ అవుతుందా? ఓరియస్ అనేది ప్రింట్ అవుతుంది, డైరెక్ట్ మొత్తం వాల్యూ ప్రింట్ అవుతుంది. నేను M ఒకటి అంటే ఫస్ట్ 0 ఇండెక్స్ ఒకటి, 5th ఇండెక్స్ ఒకటి, తర్వాత డెస్ట్ లో ఉన్న వాల్యూ ఒకటి అట్లా ప్రింట్ అవుతుంది అనుకుంటున్నా. తర్వాత లాస్ట్ లో ఓకే, మీ అవుట్పుట్ ఏంటి బాను? క్యాపిటల్ M అనుకొని తర్వాత స్పేస్ తీసుకొని తర్వాత స్పేస్ ORIOUS అనేది ప్రింట్ అవుతుంది అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు శ్రీకాంత్? అది సోర్స్ గెట్ అంటే ఇదంతా స్ట్రింగ్ లాగే కదా. సో ఇదంతా స్ట్రింగ్స్ లో ఉన్నా కాబట్టి మొత్తం సెంటెన్స్ మొత్తం ప్రింట్ అవుతుంది. సెంటెన్స్ అంటే మెరిట్ క్యాంపస్ ORIOUS అనేది ప్రింట్ అవుతుందా? మెరిట్ క్యాంపస్ కాదు, అంటే 0th పొజిషన్ లో M అనేది ప్రింట్ అవుతుంది. 5th పొజిషన్ లో స్పేస్ ఉంది కాబట్టి. సో డెస్ట్ లో ఉన్నది ఓరియస్ ఉంది కాబట్టి ఓరియస్. సేమ్ మళ్ళీ 0 వచ్చింది కాబట్టి 0 వచ్చింది కాబట్టి 0th పొజిషన్ లో మళ్ళీ ప్రింట్ అవుతుంది. అంటే సేమ్ ఇదే అవుట్పుట్ మీరు కూడా అనుకునేది? లాస్ట్ లో మళ్ళీ M వస్తుంది కదా. అదే లేదు, పక్కన 0. ఓకే, మళ్ళీ ఇక్కడ 0 ఉంది కాబట్టి మళ్ళీ లాస్ట్ లో M వస్తుంది అంటున్నారా? ఓకే, అది నేను రాంగ్ అంటున్నాను. ఏంటంటే ఎప్పుడు కూడా ఇండెక్స్ పొజిషన్స్ ఇలా ఇచ్చినప్పుడు ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్ గా తీసుకోవాలి. ఓకేనా? అంటే దీన్ని ఎలా తీసుకోవాలి? 2 డిఫరెంట్ ఇండెక్సెస్ కాబట్టి 0 నెక్స్ట్ 5th పొజిషన్ గా తీసుకోకూడదు. ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్. అంటే 0 నుంచి స్టార్ట్ అయ్యి 5th ఇండెక్స్ వరకు. 5th ఇండెక్స్ అంటే ఎప్పుడైనా సరే స్టార్టింగ్ పాయింట్ అంటే 0 అక్కడి నుంచే స్టార్ట్ చేయొచ్చు, కానీ ఎప్పుడైనా సరే ఎండింగ్ పాయింట్ ఎలా తీసుకోవాలి అంటే 5 - 1 గా తీసుకోవాలి. 4 అంటే ఎప్పుడు కూడా ఎండింగ్ పాయింట్ అనేది మనకి అరేస్ లో 1 నార్మల్ గా అయితే ఎలా ఇస్తాడు వాడు? 1 నుంచి తీసుకొని ఇస్తాడు. బట్ అరేస్ లో 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎండింగ్ పాయింట్ కి ఎలా తీసుకోవాలి? ఏదైతే ఎండింగ్ పాయింట్ ఇస్తాడో ఆ ఎండింగ్ పాయింట్ -1 అని తీసుకోవాలి. అంటే నాకు ఇప్పుడు 0 నుంచి 4 వరకు అనేది ప్రింట్ అవ్వాలి. అంటే నాకు ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? మెరిట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా? సో స్పేస్ అనేది నాకు రాదు. అర్థమైందా ఇప్పుడు? ఎప్పుడు కూడా ఎండింగ్ పాయింట్ అనేది -1 గా తీసుకోవాలి. ఇండెక్స్ 0 అంటే మెరిట్ మొత్తం వచ్చేటట్టు తీసుకుంటున్నారా? లేదు, అంటే ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్ గా తీసుకున్నప్పుడు నాకు ఇక్కడ స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి ఇక్కడ వరకు నాకు ప్రింట్ అవ్వాలి అని ఉద్దేశం. ఇది ఓన్లీ 0, 5th పొజిషన్స్ కాదు, 0 నుంచి 5th పొజిషన్ వరకు నాకు ప్రింట్ అవ్వాలి అని అర్థం. ఓకే, ఫ్రమ్ టు లాగా.
ఎలా ఇక్కడ నుంచి నాకు ఇది ఇక్కడతో స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు ఎండ్ అయిపోవాలి, అక్కడ వరకు నాకు ప్రింట్ అవ్వాలి అని అర్థం. అంతేకాని 0 పొజిషన్ 5th పొజిషన్ ఓన్లీ ప్రింట్ అవ్వాలి అని కాదు. ఎప్పుడు కూడా ఇక్కడ అలాగే తీసుకోవాలి. ఇక్కడ అన్ని మెథడ్స్ లో ఇలాగే ఇస్తుంటారు ఇండెక్సెస్. ఎప్పుడు కూడా ఇది స్టార్టింగ్ పాయింట్, అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ వరకు ఎండ్ అవ్వాలి అనేది నాకు ఎండింగ్ పాయింట్ లో ఇస్తాడు. అంటే నాకు ఫిఫ్త్ అంటే 5 - 1 4th పొజిషన్ వరకు ప్రింట్ అవ్వాలి, 4th పొజిషన్ తో ఎండ్ అయిపోవాలి. అంటే నాకు ఏం ప్రింట్ అవుతుంది, మెరిట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ డెస్ట్ అంటే ఏం తీసుకోవాలి అంటే ఈ డెస్ట్ అనేది ఏదైతే ఉందో దాంట్లో ఉండేవన్నీ నాకు వచ్చేస్తాయి డెస్ట్ అనగానే. ఎందుకని నేను పొజిషన్స్ ఇవ్వలేదు, సో నాకు డెస్ట్ లో ఉండేవన్నీ వస్తాయి. ఓకేనా. ఈ 0 ఏంటి అంటే నాకు ఎక్కడి నుంచి డెస్ట్, నేను ఇప్పుడు ఇవన్నిటిని ఎక్కడి నుంచి స్టోర్ చేసుకోవాలి అంటే 0th పొజిషన్ నుంచి స్టోర్ చేసుకోవాలి. ఓకేనా. 0th పొజిషన్ స్ట్రక్చర్ అది అంటే సేమ్ అలానే ఉంటుంది. అలాగే ఉంటుంది. సో 0th పొజిషన్ నుంచి నేను స్టోర్ చేసుకోవాలి. సో ఇప్పుడు నాకు అవుట్పుట్ చూడండి. ఇప్పుడు నేను డెస్ట్ అంటే నేను డెస్ట్ అనే దాంట్లో నేను ఏం స్టోర్ చేసుకుంటున్నాను అనేది. ఓకేనా. ఇప్పుడు 0 5 అండి, ఇక్కడ 5th పొజిషన్ నుంచి ఉంది, మన దగ్గర 0 to 4 లేదు కదా. సో 0 to 4 పొజిషన్స్ లో నేను స్టోర్ చేసుకుంటున్నాను మెరిట్ అనేది. సో ఇప్పుడు నేను ఏదైతే మెరిట్ అనే దాన్ని తీసుకున్నానో దాన్ని నేను ఎక్కడ స్టోర్ చేసుకుంటున్నాను, డెస్ట్ లో 0th పొజిషన్ నుంచి తీసుకుంటున్నాను. మీకు అర్థమైందో లేదో. ఫర్ ఎగ్జాంపుల్ క్యారెక్టర్స్ 20 అంటే నేను ఇలా తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 తీసుకున్నాను అనుకోండి. అయితే ఇప్పుడు డెస్ట్ పక్కన 1 పెట్టుకున్నాం అనుకో మనం, అప్పుడు ఫస్ట్ పొజిషన్ లో ఉన్నట్ట. చెప్తాను ఒక్క నిమిషం. సో నేను ఇలా తీసుకున్నప్పుడు నాకు ఇదేంటి 0 1 2 3 4 5 6 7 8 9 10 అంటే ఇప్పుడు నా దగ్గర 5th పొజిషన్ నుంచి ఉన్నాయి. 0 R I O U S అనేవి ఉన్నాయి. ఓకేనా. ఇవి ఎంటీగా ఉన్నాయి ప్రెజెంట్. నేను ఏమంటున్నాను ఇప్పుడు గెట్ క్యార్స్ ఆఫ్ ఇక్కడ 0 to 5 ఇదేంటి సోర్స్, అంటే దేంట్లో ఉండే 0 to 5 అనేది కూడా మనకు తెలియాలి కదా. సో దేంట్లో ఉండేవి సోర్స్ కదా. సో నేనేం చేశాను, ఇది వేరియబుల్ నేమ్ కదా, ఈ వేరియబుల్ లో ఉండే కాబట్టి వేరియబుల్ డాట్ గెట్ క్యార్స్ అంటే ఈ సోర్స్ అనే వేరియబుల్ లో ఉండే 0 to 5. 0 to 5 అంటే ఎప్పుడు కూడా నేను ఎట్లా తీసుకోవాలి, ఎండింగ్, ఇది స్టార్టింగ్ పొజిషన్, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి నాకు ఎండింగ్ పొజిషన్ 5 అంటే 5 - 1 అంటే 4 గా తీసుకోవాలి. 5 - 1 = 4. ఎప్పుడు కూడా ఎండింగ్ పాయింట్ అనేది దాంట్లో నుంచి -1 తీసేయాలి. అంటే 0 to 4th పొజిషన్ వరకు ఉండే 0 to 4th పొజిషన్ వరకు ఏమున్నాయి, ఇది 0 1 2 3 4 అంటే మెరిట్ అనేది నాకు 0 to 4th పొజిషన్ వరకు ఉన్నాయి. ఇప్పుడు మెరిట్ అనేది నాకు వస్తుంది. ఎక్కడ స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నాను నేను, అదనమాట నా డెస్టినేషన్ పాయింట్. ఇదేంటి డెస్ట్ అనేది నా డెస్టినేషన్ పాయింట్. ఓకేనా. నేను దీంట్లో స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. దాంట్లో ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అనుకుంటున్నాను, ఇదేంటి స్టార్టింగ్ పొజిషన్ 0th పొజిషన్ నుంచి స్టార్ట్ అవ్వాలి. అంటే నేను ఏదైతే మెరిట్ అనేది తీసుకున్నానో అది 0th పొజిషన్ లో స్టార్ట్ అయ్యి, అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మెరిట్ అనేది నాకు ప్రింట్ అవుతుంది. ఓకేనా. ఇంతవరకు అయితే అర్థమైందా. సో ఎప్పుడు కూడా మెథడ్స్ ని మనం తీసుకున్నప్పుడు ఇలాగే మనం ప్రింట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ నేను ఏం చేస్తాను, మీరు అన్నట్లుగా ఇప్పుడు ఇంతవరకు ఓకే కదా, మీకు అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ అదే డెస్ట్ పక్కన 1 అని ఉంటే మనం ఫస్ట్ పొజిషన్ నుంచి M తో స్టార్ట్ చేయాలి, అంతే కదా. ఫస్ట్ కాదు అలా స్టార్ట్ అవ్వదు. అప్పుడు ఎలా తీసుకుంటుంది అంటే ఫస్ట్ అని ఇచ్చామనుకోండి నాకు. ఓకే, డెస్ట్ పక్కన 0, 5, డెస్ట్ 1 అని ఇచ్చామనుకోండి, సోర్స్ డాట్ గెట్ క్యార్స్ దగ్గర అక్కడ. సో అంటే మీరు ఏమంటున్నారు, 0 పొజిషన్ లో నేను 0 అనేది ఇవ్వకుండా 1 అనేది ఇస్తే ఇక్కడ ఫస్ట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. 1 లో M నుంచి స్టార్ట్ అవుతుంది, అంతేనా. కాదు. ఓకే, 1 నుంచి స్టార్ట్ అవుతుంది, బట్
ఓకేనా? మీరు చెప్పినట్టు ఇక్కడ ఎం నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఎం ఓకే ఈ ఆర్ ఐ ఇక్కడ టీ వస్తుంది. అప్పుడు మనకి ఈ జీరోని మనం మిస్ అయిపోతాం. అంటే ఓకే ఇవి స్కిప్ అవ్వవు, ఈ పొజిషన్ కి స్కిప్ అవ్వవు. ఈ జీరో ఏదైతే ఓ అయితే ఏదైతే ఉందో ఈ ఓ అనేది ఓవర్ రైడ్ అయ్యి దాని ప్లేస్ లోకి టీ అనేది వచ్చి స్టోర్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఎం ప్రింట్ అవుతుంది, ఇక్కడ ఈ ప్రింట్ అవుతుంది, ఆర్ ఐ టీ అనేది ఏంటంటే ఈ ఓని ఓవర్ రైడ్ చేసి టీ అనేది ప్రింట్ అవుతుంది. అంతేకాని నాకు టీ అనేది నెక్స్ట్ స్టెప్ కి ఐ మీన్ వెళ్ళి ఈ ఆర్ అనేది నెక్స్ట్, ఈ ఐ అనేది నెక్స్ట్ అలా వెళ్ళి స్టోర్ అవుతుంది. ఎందుకని ఇవి ఫిక్స్డ్, మనం ఇచ్చేసాం 5th పొజిషన్ టు 10th పొజిషన్ మనం ఇచ్చేసాం ఇక్కడ వాల్యూస్. ఇచ్చేసినప్పుడు ఏమవుతుంది, ఓకే ఓవర్ రైడ్ అవుతుంది. అప్పుడు మనం ఈ జీరోని మిస్ అయిపోతాము, ఓకే ఐ మీన్ ఓని మిస్ అయిపోతాం. సో ఓవర్ రైడ్ అవుతుంది. ఓవర్ రైడ్ అయిపోతుంది ఈ టీ అనేది. ఒకవేళ కావాలి అంటే అలా అయినా ఇవ్వచ్చు. అప్పుడు మనకి 0th పొజిషన్ లో ఏమి ఉండదు అనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ అవుట్పుట్ ఓకే చూద్దాం. అవుట్పుట్ చూడండి, మెరిట్ తర్వాత ఓ అనేది మనం మిస్ అయిపోయాం చూడండి, ఓఆర్ఐ ఓయుఎస్ కదా, బట్ మనకు ఆర్ఐ ఓయుఎస్ అనేది వచ్చింది. అంటే మనం ఓని మిస్ అయిపోయాం. ఓ అనేది ఓవర్ రైడ్ అయిపోయి టీ అనేది టీతో ఓవర్ వచ్చేసింది. రైడ్ అయింది. టీతో ఓవర్ రైడ్ అయింది. ఇప్పుడు నాకు డెస్ట్ ఆఫ్ 5 అంటే నాకు ఏం ప్రింట్ అవుతుంది, టీ అనేది ప్రింట్ అవుతుంది, ఓ అనేది ప్రింట్ అవ్వదు. యా అర్థమైంది. ఇక్కడ మనం ఏమైనా ఇవ్వచ్చు, మనం ఏ పొజిషన్స్ ఇస్తే ఆ పొజిషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం ఏ పొజిషన్స్ ఇస్తే ఆ పొజిషన్స్, అంటే ఇక్కడ మనం ఏదైతే వేరియబుల్స్ కానీ ఏవైతే ఇస్తామో ఆ వేరియబుల్స్ లో ఇక్కడ ఇచ్చే వాల్యూని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5 కదా, 6 ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను 6 అని ఇచ్చాను అనుకోండి. 6 ఇక్కడ నేను ఏమి ఇచ్చాను, 7 8 9 10 అని ఇచ్చాను. ఇప్పుడు నాకు ఏం ప్రింట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అవ్వాలని ఇచ్చాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏం ప్రింట్ అవుతుంది ఇక్కడ చూడండి, సిఏఎంపి ఓఆర్ఐ ఓయుఎస్. సిఏఎంపి అనేది ఏంటి, సో సిఏఎంపి అనేది ఏంటి, నేనేమి ఇచ్చాను 6th ఇండెక్స్, అంటే ఇక్కడ 0 1 2 3 4 5 వచ్చి స్పేస్ 6 ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. 10 అని ఇచ్చాను, 6 7 ఏ అనేది 7 8 10 - 1 9 6 7 ఎం అనేది 8 9 వరకే తీసుకుంటుంది కదా. 10 అని ఇచ్చినా కానీ మనకి 10 - 1. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒకవేళ 9 అని ఇచ్చాను అనుకోండి, అప్పుడు నాకు ఏం ప్రింట్ అవుతుంది, ఎంపీ అనేది ప్రింట్ అవ్వదు కదా. నాకు మొత్తం అరే ప్రింట్ అవ్వడానికి కూడా లేదు కదా, సో నాకు పి అనేది ప్రింట్ అవ్వదు. ఓకేనా? ఓకే సో ఇది గెట్ క్యార్స్ అనే మెథడ్. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాము, గెట్ బైట్స్ అనేది ఇంకొక మెథడ్. గెట్ క్యార్స్ చూసాము, గెట్ బైట్స్ ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకునే ఉండాలి మెథడ్స్ ని, ఇంకా సింపుల్ వస్తున్నాయి. ఓకేనా? గెట్ బైట్స్, గెట్ క్యార్స్ అంటే ఏం చేసాము, క్యారెక్టర్స్ ని మనం ఏం చేసాము, ఐ మీన్ ఎలా స్టోర్ చేసుకోవాలి, వాటిని ఎలా కన్కాటినేషన్ చేసుకోవాలి, ఆ ఇండెక్స్ పొజిషన్స్ లో ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది రాసుకున్నాము. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, గెట్ బైట్స్ అనేది ఇంకొక మెథడ్. ఆ మెథడ్ ని ఎందుకు యూజ్ చేస్తాము అనేది చూద్దాము. గెట్ బైట్స్ అనేది, బైట్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు ఏంటి, byte equal to 8 bits. byte equal to 1 byte equal to 8 bits. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే స్ట్రింగ్ ని తీసుకున్నాను, ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను, ఇన్పుట్ నా ఆబ్జెక్ట్ రెఫరెన్స్ నేమ్ మెరిట్ క్యాంపస్ అనే దాన్ని పంపిస్తున్నాను. ఓకే, ట్రై బ్లాక్ లో రాసుకున్నాను, ఇది వదిలేద్దాం. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే బైట్ ఒక అరేని తీసుకొని బైట్స్ అని ఒక అరేని తీసుకున్నాను. అంటే ఇక్కడ నేను ఏంటి, బైట్స్ అనేది నాకు వేరియబుల్. నేను ఇక్కడ ఏం చేశాను, నేను ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయలేదు, ఒక వేరియబుల్స్ ని క్రియేట్ చేశాను. సో బైట్స్ అనే ఒక వేరియబుల్ ని తీసుకొని
అరే అన్నమాట. నేనేం చేశాను, ఇన్పుట్ డాట్ గెట్ బైట్స్ అన్నాను. గెట్ బైట్స్ అంటే నాకు ఏం ప్రింట్ అవుతుంది ఇప్పుడు, అంటే ఐ మీన్ బైట్స్ లోకి వచ్చి ఏం స్టోర్ అవుతుంది అంటే మెరిట్ క్యాంపస్ అనే దాన్ని నాకు నేను స్టోర్ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, ఆఫ్టర్ ఎన్కోడింగ్ ఇలా ఇలా చూడండి ఎలా ప్రింట్ అయిందో చూడండి. కానీ నేను ఇచ్చింది ఏంటి, ఇక్కడ మెరిట్ క్యాంపస్ అనే దాన్ని ఇచ్చాను, కానీ నాకు ప్రింట్ అయింది ఏంటి, ఇక్కడ నాకు వాల్యూస్ ప్రింట్ అయ్యాయి. అంటే ఏం ప్రింట్ అవుతాయి, గెట్ బైట్స్ అంటే ఏమవుతుందంటే నేను ఏదైతే స్ట్రింగ్ ఏదైతే క్యారెక్టర్స్ ఇస్తానో ఆ క్యారెక్టర్స్ ని ఎన్కోడ్ చేసి బైట్స్ లో కన్వర్ట్ చేస్తుంది అనమాట. బైట్ వాల్యూస్ మీకు ఐడియా ఉన్నాయి కదా, సో బైట్స్ లో కన్వర్ట్ చేసి ప్రింట్ చేస్తుంది. ఎం అంటే నాకు బైట్ వాల్యూ ఎంత 77, ఈ అంటే 101. సో నాకు అంటే ASCII వాల్యూస్ లోకి కన్వర్ట్ చేసి నాకు ప్రింట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ టీ అంటే నాకు ఎంత వచ్చింది, ERIT అంటే 116 స్మాల్ టీ. నేను ఇక్కడ క్యాపిటల్ టీ పెడతాను. ASCII వాల్యూస్ మీకు గుర్తున్నాయి కదా, గుర్తున్నాయి. క్యాపిటల్ టీ అనగానే నాకు 84 అనేది వచ్చింది. ఓకే, మనకి తెలిసిన దిద్దాము. క్యాపిటల్ ఏకి ASCII వాల్యూ ఎంత మనకి తెలుసు, క్యాపిటల్ ఏ యొక్క ASCII వాల్యూ. సో క్యాపిటల్ ఏ యొక్క ASCII వాల్యూ ఎంత 65 కదా. క్యాపిటల్ లెటర్స్ ఇది 65 నుంచి స్టార్ట్ అవుతుంది. స్మాల్ లెటర్స్ వచ్చేసి 97 నుంచి. ASCII వాల్యూస్ ఇవి కదా, సో ఇవి అన్నా అట్లీస్ట్ గుర్తుపెట్టుకుంటే మనకి అన్ని గుర్తుండవు, ఈజీగా ఉంటుంది కదా. సో క్యాపిటల్ ఏ ఇచ్చాము చూడండి, 65 అనేది వచ్చింది. స్మాల్ ఏ ఉంది క్యాంపస్ లో చూడండి 97 వచ్చింది. అంటే ఏమవుతుందంటే గెట్ బైట్స్ అనే మెథడ్ ఏం చేస్తుంది అంటే నార్మల్ గా ఉండే ఈ క్యారెక్టర్స్ ని నాకు బైట్స్ లోకి అంటే ASCII వాల్యూలోకి కన్వర్ట్ చేసి నాకు ఇన్పుట్ ని చూపిస్తుంది. అంటే నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, బైట్స్ అనే మెథడ్ ని యూజ్ చేసి ఆఫ్టర్ ఎన్కోడింగ్ తర్వాత నేను ఏం చేస్తున్నాను, అంటే నేను ఏం చేశాను, ఒక అరే కదా ఇది బైట్ అనేది. సో అరే నేను ఏం చేస్తున్నాను, ఫర్ ఈచ్ రాస్తున్నాను. ఫర్ ఈచ్ రాస్తే దానివల్ల యూజ్ ఏంటి, నేను టోటల్ మొత్తం ప్రింట్ అయిపోతుంది, దాంట్లో ఏమేమి ఉన్నాయో మొత్తం ప్రింట్ అయిపోతుంది. ఫర్ ఈచ్ ఫర్ లూప్ రాసి మళ్ళీ దాని సైజులు ఎంతెంతో కనుక్కొని అదంతా అనవసరం కదా, నాకు మొత్తం ప్రింట్ అవ్వాలి. మెరిట్ క్యాంపస్ ఏదైతే ఉందో మొత్తం ప్రింట్ అవ్వాలి, అందుకని ఫర్ ఈచ్ రాశాను. సో సింగిల్ లైన్ కాబట్టి నేను బ్రాకెట్స్ ని కూడా పెట్టుకోలేదు, సో అదంతా మనకు తెలుసు. సో ఫర్ లూప్ రాశాను, నాకు ఏమవుతుంది బైట్స్ అనే దాన్ని నేను ప్రింట్ చేయాలి. దీని బైట్స్ అనే దాన్ని ఇక్కడ నేను B లోకి స్టోర్ చేసుకుంటున్నాను. సో నాకు ఇప్పుడు ప్రింట్ చేయగానే ఏమవుతుంది, ఈ బైట్స్ అనేవి మొత్తం ప్రింట్ అయ్యి నాకు ప్రింట్ అవుతాయి. ఓకే, ఆఫ్టర్ ఎన్కోడింగ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇన్పుట్ డాట్ గెట్ బైట్స్ ఆఫ్ UTF-8 అన్నాను. UTF-8 ఇక్కడ నేను ఏమంటున్నా, ISO -8859 ఇట్లా అంటున్నాను. అంటే నాకు ఏంటి ప్రతిసారి కూడా నాకు ఎన్కోడింగ్ చేసుకుంటూ ఉన్నాను నేను. అంటే నాకు ఇప్పుడు ఇక్కడ కూడా నాకు ఫర్ ఈచ్ అనేది నాకు రన్ అయింది, ఇక్కడ కూడా ఫర్ ఈచ్ అనేది రన్ అయింది. ప్రతిసారి కూడా నాకు ఫర్ ఈచ్ రన్ అయ్యి ఆ వాల్యూ ఏదైతే ఉందో, అంటే నాకు ఏదైతే బైట్స్ లో నేను ఇంతకు ముందు స్టోర్ చేస్తున్నానో, బైట్స్ నే కదా నేను ప్రింట్ చేస్తున్నాను. సో నేను బైట్స్ లో ఏదైతే స్టోర్ చేసుకున్నానో దానికి ASCII వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రింట్ అవుతాయి. ఓకేనా, ఓకే. ఓకే. టు క్యార్ అరే అనేది ఏంటంటే ఇంకొక మెథడ్ అన్నమాట. ఎందుకు యూజ్ చేస్తాం టు క్యార్ అరే అనే మెథడ్ ని అంటే, సో ఇక్కడ చూద్దాం ఎందుకు యూజ్ చేస్తాము. క్యార్ అరేని ఒక స్ట్రింగ్ తీసుకున్నాను, హైదరాబాద్ అనే స్ట్రింగ్ ని. సో నేను ఒక అరేని తీసుకున్నాను, అరేలో నేను క్యార్ 1 అనే అరేలో నేను ఏం చేస్తున్నాను, 1 అంటే ఈ స్ట్రింగ్ డాట్ టు క్యార్ అరే అంటే నేను ఏం చేస్తున్నాను, టు క్యార్ అరే అనే మెథడ్ ని యూజ్ చేసి ఇప్పుడు నాకు ఏం స్టోర్ అవుతుంది, క్యార్ 1 లో 1 అంటే నాకు ఓకే హైదరాబాద్ అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ అరేలో ఏం స్టోర్ చేసుకుంటున్నాను, ఈ హైదరాబాద్ ఏదైతే ఉందో దాన్ని క్యారెక్టర్స్ గా డివైడ్ చేసేసుకుంటున్నాను. అంటే టు క్యార్ అరే నాకు క్యార్ ఎట్ అనే మెథడ్ ని గుర్తుంది కదా మీకు,
ఇందాక చెప్పుకున్నాం. క్యారెట్ అనే మెథడ్ ఏంటి, సింగిల్ ఇండెక్స్ ఏదైతే మనకి ఒక్కొక్క ఇండెక్స్ కావాలి అనుకుంటే జస్ట్ ఆ నేమ్ ఆ ఇండెక్స్ పొజిషన్ ఇస్తే క్యారెట్ అని చెప్పి ఆ పొజిషన్ మాత్రమే ప్రింట్ అయింది. బట్ నేను ఒక స్ట్రింగ్ ని క్యారెక్టర్స్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి అంటే టు క్యార్ అరే, ఎలా అయితే మనం ఏ నెంబర్స్ ని కానివ్వండి ఏ డేటా టైప్ నైనా సరే స్ట్రింగ్ లో కన్వర్ట్ చేసుకోవాలంటే టు స్ట్రింగ్ అనే మెథడ్ ని యూజ్ చేస్తామో, అలాగే ఒక స్ట్రింగ్ ని క్యారెక్టర్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి అంటే నేను టు క్యార్ అరే మెథడ్ ని యూజ్ చేస్తాను. టు క్యార్ అరే అనగానే నాకు ఏమవుతుంది, ఇప్పుడు ఈ హైదరాబాద్ అనేది క్యారెక్టర్స్ అనే క్యారెక్టర్ అరే అంటే ఎలా స్టోర్ అయి ఉంటుందో మీకు తెలుసు ఆల్రెడీ. HYD. సో ఇలా స్టోర్ చేసుకుంటుంది, ఇలా క్యారెక్టర్స్ గా స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా, అంటే ఇలా కన్వర్ట్ అయిపోతుంది. సో నేను ఏం చేశాను, ఇది ఒక అరే కదా, అరే కాబట్టి నేను char1.length అని చెప్పి నేను ఇప్పుడు ఒక అరేని ఎలా ప్రింట్ చేయాలి అనుకుంటున్నానో అలాగే ప్రింట్ చేశాను. సో చూడండి హైదరాబాద్ అనేది ప్రింట్ అయింది కదా, ఇక్కడ నేను స్పేసెస్ ఇచ్చుకున్నాను సింగిల్ క్యారెక్టర్ కి. ఇప్పుడు మనకు అర్థమైపోతుంది ఇట్లా ఉంటే నేను దీనికి ఇప్పుడు 1.length, ఓన్లీ 1.length అన్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. .length అంటే చూడండి కాంట్ ఫైండ్ సింబల్ అంటే నాకు ఏమొచ్చింది, .length అంటే నాకు ప్రింట్ అయిందా, ప్రింట్ అవ్వలేదు. ఎందుకని, ఒక స్ట్రింగ్ ని నేను ఇలా ప్రింట్ చేయగలనా, ఒక స్ట్రింగ్ ని నేను ఇలా ప్రింట్ చేయగలనా, ఒక స్ట్రింగ్ ని ఒక లూప్ లోపల తీసుకొని ఎవ్రీ సింగిల్ క్యారెక్టర్ ని నేను ప్రింట్ చేయగలనా, చేయలేము. సో నేను ఎప్పుడు కూడా నాకు ఒక అరేలుగా నాకు కావాలి అంటే నేను ఎలా తీసుకోవాలి దాన్ని, ఒక క్యారెక్టర్స్ గా కావాలి అంటే ఒక క్యారెక్టర్ అరేలోకి చేంజ్ చేసుకోవాలి ఆ స్ట్రింగ్ ని. సో నేను ఏం చేశాను, టు క్యార్ అరే అనే మెథడ్ ని యూజ్ చేసి ఆ స్ట్రింగ్ ని నేను క్యారెక్టర్స్ లో కన్వర్ట్ చేసుకొని నేను ఒక లూప్ రాసుకొని ప్రింట్ చేసుకున్నాను. ఇది మన ప్రింటింగ్ పర్పస్. ఈ లూప్ అనేది మనకు తెలియాలి కదా, సో దానికోసం మనం లూప్ రాసుకొని మనం ప్రింట్ చేస్తున్నాం. నార్మల్ గా హైదరాబాద్ అంటే ఇలా ప్రింట్ అవుతుంది. 1 అనేది నేను ఒకవేళ ఇక్కడ ప్రింట్ చేశాను చూడండి, 1 అనేది ప్రింట్ చేస్తే నాకు ఇలా ప్రింట్ అవుతుంది. బట్ నేను సింగిల్ క్యారెక్టర్స్ తీసుకున్నాను కాబట్టి నాకు ఇలా ప్రింట్ అయింది. ఇది టు క్యార్ అరే అనే మెథడ్. ఓకే, ఆల్రెడీ లెంత్ అనే మెథడ్ ని మనం చూసేసాము. లెంత్ అనే మెథడ్ ని సేమ్ దాని గురించే మళ్ళీ ఇక్కడ లెంత్ అనే మెథడ్ ఏం చేస్తుంది, ఎలా చేయాలి, సేమ్ ఇదే ప్రోగ్రామ్ ని మనం చూసాము, గుర్తుందా, క్యారెట్ అనే దాని గురించి చూసేటప్పుడు చూసాము. సేమ్ ప్లేస్ డాట్ హైదరాబాద్ అంటే ప్లేస్ డాట్ లెంత్ అనగానే హైదరాబాద్ యొక్క లెంత్ ఎంత ఉందో 9 అనుకోండి, 9 అని ప్రింట్ అయిపోతుంది. సో వెల్కమ్ టు మెరిట్ క్యాంపస్, దాని లెంత్ కనుక్కోవాలి అంటే ఇది 26 or 27 దీని సైడ్ లెంత్. సో అక్కడ వరకు 0 to అక్కడ వరకు ప్రింట్ అయ్యి ఎవ్రీ సింగిల్ క్యారెక్టర్ అనేది ప్రింట్ అవుతుంది. లెంత్ అనే మెథడ్ గురించి ఆల్రెడీ మనం చూసేసాం కదా. ఓకే సారీ, నాకు ఆల్రెడీ చూసినవే వస్తున్నాయి, ఉండండి ఒక నిమిషం. ఓకే, క్యారెక్టర్ ఎక్స్ట్రాక్షన్ జార్ స్ట్రింగ్ గెట్ బైట్స్ అనే మెథడ్, గెట్ బైట్స్ అనే మెథడ్ గురించి కూడా చూసేసాం. టు క్యార్ అరే గురించి చూసాం. ఓకే, ఇదేంటంటే స్ట్రింగ్ కంపారిజన్ మెథడ్స్ ఈక్వల్స్ అండ్ ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్. సో ఈక్వల్స్ అండ్ ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ అంటే మనం ఆల్రెడీ 2 స్ట్రింగ్స్ ని ఈక్వల్స్ అనే మెథడ్ ద్వారా ఎలా నేను ఆ రెండింటిని ఈక్వలా కాదా అని చెక్ చేస్తాను అనేది మనం చూసేసాము, అవునా. అంటే ఈక్వల్స్ అనే ఒక మెథడ్ తీసుకున్నాము. సో ఆల్రెడీ మనం చూసేసాం కదా ఈక్వల్స్ అనే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేసాము, ఈక్వల్స్ అంటే ఈ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ 2 ఆబ్జెక్ట్స్ ని తీసుకొని ఆబ్జెక్ట్స్ లో ఉండే వాల్యూస్ అనేవి ఈక్వలా కాదా, ఈక్వల్స్ అనే మెథడ్ ద్వారా మనం చెక్ చేసేసాము. ఇక్కడ ఉండేది ఏంటి మనకి, ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్. ఎలా అయితే ఈక్వలా కాదా అని చెక్ చేసామో, ఇలా ఈక్వలా కాదా అని చెక్ చేసామో అలాగే ఇంకొక మెథడ్ కూడా ఉంది, ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్. ఇగ్నోర్ కేస్ అంటే ఏం చేస్తాము, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్స్ అంటే మనకి ఐడియా ఉంది ఏంటి అంటే చూద్దాం ఇంకొకసారి చూద్దాం. ఇక్కడ నేను ఏం చేశాను, స్మాల్ లెటర్స్ ఓన్లీ హెచ్ అనేది మాత్రమే క్యాపిటల్ లెటర్, మిగతాదంతా స్మాల్ లెటర్స్ తో హైదరాబాద్ అనే దాన్ని 1 లో స్టోర్ చేసుకున్నాను. 2 లో నేను ఏం చేశాను, క్యాపిటల్ లెటర్స్ తో ఉండే హైదరాబాద్ ని నేను స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడు చెక్ చేయాలి, ఇక్కడ నేను ఏం చేశాను, 2 కూడా స్మాల్ లెటర్సే,
ఇక్కడ స్మాల్ లెటర్స్, ఇక్కడ స్మాల్ లెటర్స్. సో నాకు ఇక్కడ స్మాల్ లెటర్స్, ఇక్కడ స్మాల్ లెటర్స్. కాబట్టి ఈ రెండు ఆబ్జెక్ట్స్ ని నేను ఈక్వల్స్ అనే మెథడ్ ద్వారా నేను చెక్ చేసినప్పుడు నాకు అవుట్పుట్ ఏమొచ్చింది, ఈ రెండు ఈక్వల్ అని వచ్చింది. ఓకే, ఒకవేళ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే క్యాపిటల్ ఏబిసి, ఇక్కడ స్మాల్ ఏబిసి పెట్టాను. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఈక్వల్సా కాదా అని చెక్ చేస్తే ఆ రెండు ఈక్వలా కాదా అంటే ఆ రెండు ఈక్వలా డిఫరెంట్ అంటే ఆ రెండు ఈక్వల్ కాదు అంటే నాకు ఇది ప్రింట్ అయింది, ఎల్స్ బ్రాట్ ప్రింట్ అయింది. సో ఎప్పుడు కూడా జావా అంటేనే మనకు తెలుసు ఏంటి, కేసెస్ ని కూడా మనకి కంపల్సరీ చూస్తుంది, కేసెస్ కూడా సేమ్ కేస్ అయి ఉండాలి. అంటే ఇక్కడ నేను పంపించే క్యాపిటల్ ఎందుకని ఇది ఎలా కన్వర్ట్ చేసుకుంటుంది, ASCII వాల్యూస్ లో కన్వర్ట్ చేసి స్టోర్ చేస్తుంది. మనకి ఈక్వలా కాదా అని చెక్ చేసేటప్పుడు కూడా ASCII వాల్యూస్ నే చెక్ చేసుకుంటుంది. ASCII వాల్యూస్ ఈక్వలా కాదా అని చెక్ చేసినప్పుడు క్యాపిటల్ ఏ యొక్క ASCII వాల్యూ, స్మాల్ ఏ యొక్క ASCII వాల్యూ ఈక్వల్ కాదు కాబట్టి నాకు ఈ రెండు ఈక్వల్ కాదు అని ప్రింట్ అయ్యాయి. బట్ మనం చూస్తే ఇది ఏబిసినే, ఇది ఏబిసినే, బట్ క్యాపిటల్స్ కి స్మాల్ లెటర్స్ కి కూడా డిఫరెన్స్ ఉంటుంది జావాలో. ఓకేనా, సేమ్ ఇక్కడ కూడా దాని గురించే చెప్తున్నాడు. ఏంటి, హైదరాబాద్, ఇక్కడ నేను హైదరాబాద్ నార్మల్, ఇక్కడ నేను అన్ని క్యాపిటల్ లెటర్స్ తో చెక్ చేశాను. ఇప్పుడు 1 ఈక్వల్స్ 2 అన్నాను. సో 1 ఈక్వల్స్ 2 అంటే నాకు ఏం ప్రింట్ అవుతుంది, ఆ రెండు ఈక్వలా కాదా అనేది ఏం ప్రింట్ అవుతుంది, ఈక్వలా కాదా, ఆ రెండు ఈక్వలా కాదా, 1 ఈక్వల్స్ 2, ఆ రెండు కూడా ఫాల్స్. మనం బూలియన్స్ తీసుకుంటున్నాం. సో 1 ఈక్వల్స్ ఆఫ్ 2 అంటే ఆ రెండు కూడా ఈక్వల్ కాదు. ఎందుకని, ఇది స్మాల్ లెటర్స్ ఉన్నాయి, ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి. ఓకే, నేను ఏం చేస్తున్నాను, ఇంకొకటి 3 అనేది తీసుకున్నాను. ఇప్పుడు 1 ఈక్వల్స్ 3 అన్నాను అంటే 1 ఈక్వల్స్ 3 అంటే ఈ రెండు కూడా స్మాల్ లెటర్సే ఉన్నాయి. సో స్మాల్ లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను ఈ రెండు ఈక్వలా కాదా అని చెక్ చేయాలి అనుకుంటున్నాను. సో ఆ రెండు ఈక్వలా కాదా, ఇప్పుడు ఏమొస్తుంది మనకి 1 3 ఈక్వల్ కదా, సేమ్ కదా. సో సేమ్ అని వచ్చాయి అంటే నాకు క్యాపిటల్ లెటర్స్ కి స్మాల్ లెటర్స్ కూడా డిఫరెన్స్ ఉంది. ఓకే, కానీ నేను ఇక్కడ ఈక్వల్స్ అనే మెథడ్ ని యూజ్ చేశాను కాబట్టి ఈ రెండు 1 ఈక్వల్స్ 2 అన్నప్పుడు ఈ రెండు ఈక్వల్ కాదు కాబట్టి నాకు ఫాల్స్ అనేది వచ్చింది. బట్ నేను ఇక్కడ ఇంకొక మెథడ్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇంకొక మెథడ్ ఏంటంటే ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్. ఓకేనా, ఈక్వల్స్ అంటే ఈక్వలా కాదా అని చెక్ చేస్తుంది. ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ అంటే ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రెండు ఈక్వలా కాదా అని చెక్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఏం చెక్ చేస్తుంది అంటే కేస్ అనే దాన్ని ఇగ్నోర్ చేస్తుంది, కేస్ ని ఏం పట్టించుకోదు. ఈ రెండు కేస్ కాకుండా అంటే ఇదేంటి స్మాల్ లెటర్స్, ఇక్కడ క్యాపిటల్ లెటర్స్, బట్ కేస్ తో దీనికి పని లేదు. మనం ఏం ఇగ్నోర్ కేస్ అంటేనే మనకు అర్థమైపోతుంది, కేసెస్ అనే వాటిని ఇగ్నోర్ చేసేస్తుంది. ఇగ్నోర్ చేసేసి 1 ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ అంటే ఏమవుతుందంటే ట్రూ వస్తుంది మనకి. ఎందుకని ట్రూ వస్తుంది అంటే ఇక్కడ ఉండే ఈ హైదరాబాదు సేమ్ గా తీసుకుంటుంది. మనం ఏమన్నాము, మన మెథడ్ నేమే ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ అంటే కేసెస్ ఏదైతే ఉందో దాన్ని ఇగ్నోర్ చేసేసి తర్వాత దాన్ని ఈక్వలా కాదా అని టెస్ట్ చేస్తుంది అనమాట. జస్ట్ ఈక్వల్స్ అంటే 5 minutes క్లాస్ ఉందా, ఓకేనా. ఈక్వల్స్ ఇగ్నోర్. సో ఏంటి ఇక్కడ ఏంటి స్మాల్ లెటర్స్, ఇక్కడ క్యాపిటల్ లెటర్స్. సో ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ అనే మెథడ్ ని యూజ్ చేయడం వల్ల ఏంటి, ఆ కేస్ అనేది ఇగ్నోర్ చేస్తుంది. జస్ట్ ఈక్వల్స్ అంటే ఏంటి, కేసెస్ ని కూడా తీసుకుంటుంది, కేసెస్ ని కూడా తీసుకొని చెక్ చేసింది కాబట్టి ఇక్కడ ఫాల్స్ అని వచ్చింది. ఇక్కడ కేసెస్ ని ఇగ్నోర్ చేసింది కాబట్టి ట్రూ అనేది మనకి అవుట్పుట్ వచ్చింది. ఓకేనా, ఓకే ఎక్కడ వరకు చెప్పుకున్నాం మనము, ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ ఇక్కడ వరకు చెప్పుకున్నాం. ఓకేనా, 89 లో. ఇంకా రేపు చెప్పుకున్నాం రీజియన్ మ్యాచెస్ ఇవన్నీ. హరిత ఎవరు చెప్పారు మీకు 1.5 hour కంటిన్యూ చేసేమని, శ్రీనాథ్ వాళ్ళు చెప్పారా? లేదు చెప్పలేదు, నేనే చెప్తున్నాను. దీంట్లో ప్రాక్టీస్ చేయడానికి ఏమున్నాయి, నేనే చెప్తూ ఉన్నాను కదా ఇప్పుడు. కాదు మొన్న మమ్మల్ని అడిగారు యాక్చువల్ గా. ఓకే, అది నేనేంటంటే 2 hours తీసుకుంటానని అడిగాను. అందుకే ఒకవేళ చెప్పారా మీకు అనేసి అడుగుతున్నాను.
లేదు లేదు, నేను అడగమని చెప్పానులే శ్రీనాథ్ని. నేను ఎందుకంటే ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి ఏం లేదు కదా, ప్రోగ్రామ్స్ అన్ని నేనే చెప్పేస్తున్నాను, ఇంకేం ప్రాక్టీస్ చేయడానికి లేదు కదా. అడుగుతున్నారు ఒకవేళ చెప్పారా అనేసి. లేదు లేదు. ఓకేనా? ఓకే ఓకే, బాయ్ బాను. రేపు జాయిన్ అవుతారా మీరు కూడా? అవుతాను హరిత, మ్యాక్స్ 99% అవుతాను. ఓకే, బాయ్ శ్రీనాథ్. శ్రీకాంత్ సారీ. ఓకే.